హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నా గెస్ట్ డాక్టర్ సమరం గారండి. సమరం గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన అందరికీ తెలిసిన వాళ్ళే. పొద్దున్న లేస్తే మనం యూట్యూబ్లో చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం, బుక్స్లో స్వాతి బుక్స్లో చూస్తుంటాం, అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తాం. అవి కాకుండా సార్కే ప్రత్యేకంగా 10s ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, 20 ఛానల్స్ దాకా కూడా ఉన్నాయి. సో మన గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే సార్. సార్, నేను యాక్చువల్లీ మీ గురించి చదివి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి మీకు టర్మినాలజీ ఏం యూజ్ చేయాలి, మిమ్మల్ని ఎలా అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు చాలా వరకు గూగుల్లో వికీలో ఉన్న వర్డ్ సెక్సాలజిస్ట్ అని ఉంది సార్. అసలు అది ఆ వర్డ్ యూజ్ చేయొచ్చా సార్? సెక్సాలజిస్ట్ అని అంటే సెక్సాలజీ ప్రాక్టీషనర్స్ అనొచ్చు. ఎందుకంటే సెక్సాలజిస్ట్ అనే కోర్స్ లేదు. ఇప్పుడు ఎలా అంటే ఆఫ్థల్మాలజీ, డెర్మటాలజీ అలాంటి కోర్సెస్ ఇంతవరకు ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా అఫీషియల్గా ఎక్కడ లేవు. మామూలుగా బయట వేరే తక్కిన వాళ్ళు పెట్టడమే తప్ప సెక్సాలజిస్ట్ అని పెట్టుకోవాలంటే ఆథెంటిక్గా పెట్టుకోవడానికి యూనివర్సిటీ ప్రకారంగా లేదు. కానీ వీళ్ళు పెట్టేసుకుంటారు సెక్సాలజీ ప్రాక్టీస్ చేసేవాడు. అంచేత సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే వ్యక్తి, సెక్షువల్ మెడిసిన్ చేసే వ్యక్తి అని చెప్పుకోవాలన్నమాట. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడం అనేది. అంతేగాని సెక్సాలజిస్ట్ అంటే చెప్తున్నా కదా, ఆఫ్థల్మాలజీ వాడు ఉన్నట్లుగా, లేదా డెర్మటాలజీ ఉన్నట్లుగా, లేదా పిడియాట్రిషియన్ ఉన్నట్లుగా అలాగే ఉండాలి. అలాంటి కోర్సెస్ ఎక్కడా కూడా లేదు. అయితే దానికి సంబంధించిన కోర్సు అది విషయాలు డీల్ చేయడం అనేది కొంతమంది కొద్దిగా దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ స్కిల్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు జనరల్ ప్రాక్టీషనర్ అయిన ప్రతి డాక్టర్కి కూడా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి. ఎందుకంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కడికల్లా దాంట్లో గైనిక్ సంబంధించి ఉంటాయి, మెడిసిన్ సంబంధించి ఉంటాయి, యూరాలజీకి సంబంధించి ఉంటాయి, న్యూరాలజీకి సంబంధించి ఉంటాయి, కార్డియాలజీకి సంబంధించి ఉంటాయి, జనరల్ హెల్త్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. దాంట్లో సైకాట్రిక్ సంబంధించిన కూడా ఉంటాయి, సైకాలజీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం ఉంటుందన్నమాట. అంచేది ఇవన్నీ మనం మామూలుగా ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా చదువుతాం. ఎన్నిట్లో కూడా వీటికి సంబంధించిన విషయాలు చదువుతాం. వాటన్నిటిని సమన్వయపరుచుకుని మనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయాలి. అయితే ఒక సెక్సాలజీ కోర్సు పెట్టారనుకోండి, అప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక కోర్స్ తయారు చేస్తారు. వీటన్నిటికీ చేయాలి. ఇంతవరకు ఏ యూనివర్సిటీలో కూడా చేయాలి. వాళ్ళ ఉద్దేశం అంటే వీళ్ళు ఎనీహో అన్నీ వీళ్ళు చదువుతారు కనుక, ఎంబీబీఎస్ లెవెల్ అని చదువుతారు కనుక ఎనీ సెక్షువల్ ప్రాబ్లం వచ్చినట్లయితే వాటిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డీల్ చేస్తారు. అంతే సెపరేట్గా ఈ కోర్స్ అవసరం లేదని ఉద్దేశం అయి ఉంటుంది. అంతే అది ఏ వైస్ ఛాన్సలరు ఏ హెల్త్ యూనివర్సిటీలోనూ దీనికి సంబంధించిన కోర్సు పెట్టాల. కానీ పెడితే మాత్రం అవసరం, చాలా అవసరం. ఎందుకంటే యూరాలజిస్ట్ అనుకోండి, ఆ యూరాలజీ యాంగిల్లోనే చూస్తాడు సెక్షువల్ ప్రాబ్లం అని. ఒక న్యూరాలజిస్ట్ అనుకోండి, ఆ న్యూరాలజీ యాంగిల్లోనే చూస్తాడు సెక్షువల్ ప్రాబ్లం. ఒక సైకాట్రిస్ట్ అనుకోండి, సైకాట్రిస్ట్ యాంగిల్లోనే చూస్తాడు. ఒక ఫిజిషియన్ యాంగిల్లోనే చూస్తాడు. ఒక గైనకాలజిస్ట్ గైనకాలజీ యాంగిల్లోనే చూస్తారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అంచేత సెక్షువల్ ప్రాబ్లమ్ డీల్ చేయాలంటే ఆల్రౌండ్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. అది అలా చేస్తే అందుకని సెక్షువల్ ప్రాక్టీస్ అనేది ఆ యూరాలజిస్ట్ చూస్తాడులే, జెనిటో యూరినరీ సర్జన్ కనుక చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అంటే ఎవరైతే ఆల్రౌండ్గా ప్రతి సమస్యని సెక్షువల్ ప్రాబ్లమ్ని సెక్షువల్ ప్రాబ్లం అని వీటన్నిటిని ఈ యాంగిల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టి చూస్తారో వాళ్ళు కరెక్ట్గా ట్రీట్ చేస్తారు. వాడు సైకాట్రీ యాంగిల్లో చూడాలి, సైకాలజీ యాంగిల్లో చూడాలి, మెడిసిన్ యాంగిల్లో చూడాలి, అన్ని యాంగిల్స్లో చూడాలి. అన్ని యాంగిల్స్ చూసేప్పుడే కరెక్ట్గా ఆ ప్రాబ్లం డీల్ చేయబడుతుంది అన్నమాట. అంచేత సెక్షువల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అన్నమాట. అంతే, సెక్షువల్ మెడిసిన్ ప్రాక్టీషనర్స్. ఓకే సార్. మామూలుగా సమరం గారంటే మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు సార్. ఇది ఎవరు చాలా మందికి అవగాహన లేదు. విజయవాడ దాటితే అసలు ఎవరికి అవగాహన లేదు. సమరం గారు అంటే ఓన్లీ సెక్షువల్ ప్రాబ్లమ్సే డీల్ చేస్తారని అనుకుంటారు. అపోహ ఉంది, చాలా మందికి ఉంది, 99%. ఒక్కసారి మీరు డీల్ చేసే మిగతా ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పండి సార్. నేనేమో ఎంబీబీఎస్ అండి,
అప్పుడు రోజుల్లో ఎంబీబీఎస్ అయితేనే ప్రాక్టీస్ సరిపోతుంది నేను. అందుకే నేను డీల్ ఆల్ ది ప్రాబ్లమ్స్, కార్డియాలజీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్ డీల్ చేస్తాను, హార్ట్ అటాక్ డీల్ చేస్తాను, న్యూరాలజీ బ్రెయిన్కి సంబంధించి డీల్ చేస్తాను, బీపీలు, షుగర్లు, జనరల్ ప్రాక్టీషనర్ కానీ అన్ని యాంగిల్స్ చూస్తాను. అన్ని రకాల సర్జరీస్ చేస్తాను నేను. సర్జరీస్ సర్జన్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ అంటే మా రోజుల్లో నేను ఇప్పుడు ప్రాక్టీస్ అయ్యి పాస్ అయ్యి ఇప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయ్యి దాదాపు 70 సంవత్సరాల పని అయిపోయింది. పాస్ అయ్యి 70 సంవత్సరాల పని అయింది. మా ప్రాక్టీస్ పెట్టి మా హాస్పిటల్ పెట్టి 73 సంవత్సరాలు పూర్తి అయింది. 73 సంవత్సరాలు అంచేత నేను అంతమంది చేసి ఇప్పుడు నాకు 84 ఇయర్స్. నేను ఈవెన్ నౌ ఐఎమ్ వెరీ హెల్దీ అంచేత నేను మా రోజులు ఏం చెప్పేవాళ్ళంటే మీరు ఏమైనా టీచింగ్ సైడ్ వెళ్ళాలంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి, లేకపోతే దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు ప్రాక్టీస్. సరిపోతుంది అనేవాళ్ళు. ప్రాక్టీస్ పెట్టాలంటే ఎంబీబీఎస్ సఫిషియంట్ అని. నిజంగా అలాగే నేను ప్రాక్టీస్ పెట్టినట్టు 15 రోజులకే సర్జరీస్ చేయడం మొదలెట్టాను. అన్ని మామూలుగా చేశాను, అన్ని రకాల సర్జరీలు మొదలెట్ చేశాను. అంటే ఎన్ని ఇయర్స్కి మీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయినట్టు సార్? ఎంబీబీఎస్ నేను 68లో అయిపోయిందండి అది. అంటే మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు? అప్పుడండి 26, 27 ఉంటుంది అప్పుడు. ఆ ఏజ్లో నాకు ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది. తర్వాత నేను ఇక ఒక 26 ఇయర్స్ 25-26 ఇయర్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం పనిచేశాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ హౌస్ సర్జన్ లాగా. 2 ఏళ్ళు సర్జరీలో ఒక 1 ఇయర్ చేశాను, గైనిక్లో ఒక 6 months చేశాను. అలాగే అలాగే నాకు కావాల్సిన యాంగిల్గా నా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను టు ఎన్హాన్స్ మై నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని నేర్చుకుని అక్కడి నుంచి ప్రాక్టీస్ మళ్ళీ తగ్గించి ఆ రోజు ఈ రోజు వరకు నేను చాలా బాగా చేశాను. అందుకే సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్. అంటే నాలెడ్జ్ గెయిన్ చేశాను, స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను, ఇంకా ఆ రంగం చేసుకుంటూ వచ్చాను అనమాట. సూపర్ సార్. దాంట్లోనే నాకు చదువుకున్న రోజుల్లోనే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ నాకు ఎక్కువ. నేను యూత్ మొదటి నుంచి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను యూత్తో. ఈ రోజుకి అలాగే ఉంటాను యూత్లో. అంటే మా యంగ్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు ఆ రోజుల్లో నేను చాలా క్లోజ్గా ఉండబట్టే ప్రతి వాళ్ళు వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్స్ చెప్తునేవాళ్ళు. ఇన్నన్నీ కాదు, ఆ రకరకాల ప్రాబ్లమ్స్. మా ప్రొఫెసర్ గారు, మెడిసిన్ ప్రొఫెసర్ కూడా ఒకసారి మేము వచ్చి నేను ఇవాళ లేట్గా వచ్చాను, మా మధ్య క్లినిక్స్ తీసుకోవాలన్నమాట. మేము వచ్చి మేము క్లాస్ తీసుకొచ్చి నేను ఎందుకు లేట్కి వచ్చాను తెలుసా అని నా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. తాను ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ అతనికేమో వీర్యం పోతుందట. రాత్రిపూట వీర్యం పోతుంటే నేను పెళ్ళికి ఫిట్ అవునా కాదా అని అడిగాడు. అంతేకాకుండా నేనేమో హస్తప్రయోగం చేస్తాను, నేనే వీక్ అయిపోతానా, నేను పనికొస్తానా లేదని అడిగాడు. ఓకే అని అతను ఐఏఎస్ అయ్యాడు, కానీ అతనికి బేసిక్ తన గురించి నాలెడ్జ్ లేదు. తన గురించి వీర్యంకి ఏం విలువ లేదు. లేని వీర్యం గురించి అమ్మో వీర్యం పోతే భయపడుతున్నాడు. హస్తప్రయోగం అనేది దిస్ వెరీ న్యాచురల్. అయినా హస్తప్రయోగం చేశారని పనికొస్తాను పనికిరానని ఐఏఎస్ ఆఫీసర్ నన్ను క్వశ్చన్ చేశాడు. ఈ ఎటువంటి అంటే తన గురించి అని తెలియకుండా తక్కువ విషయాలని తెలుసుకుంటున్నాడు. వెరీ రాంగ్. అంటే నిజంగా హస్తప్రయోగంలో ఏం తప్పులేదు, దట్ వెరీ న్యాచురల్. ఎవరైనా అసలు హస్తప్రయోగం చేయలేదంటే వాడికి ఏదో డిఫెక్ట్ ఉండే లెక్క యాక్చువల్గా. ఎవరు నేను ఎప్పుడు హస్తప్రయోగం చేయలేండి 2 విషయాలు. ఒకటి వాడు అబద్ధాన్ని చెబుతుండాలి, లేకపోతే బుద్ధిమాంద్యం ఉండాలన్నమాట. వాడికి అంటే ఆ బుద్ధిమాంద్యం అంటే వాళ్ళకి బ్రెయిన్లో ఆ సెక్షువల్ సెంటర్స్ పనిచేయవు సరిగ్గా, అంచేత ఆ ఆలోచన రాక హస్తప్రయోగం చేయడు. అంతే తప్ప ఇంకేం కాదు. ఎవరు చేయకుండా ఎప్పుడు 10 నెలలకు 2 నెలలకు 6 నెలలకు ఎప్పుడైనా ఉంటారు. అలాగే వీర్యం పోకుండా ఎవ్వరికి ఉండదు. వీర్యం పోతూనే ఉంటుంది, ఏదో రకంగా బయటకు పోతూనే ఉంటుంది. అది లోపలే ఉండదు. అదే ఒంటికి వంట పెట్టి మంచిగా హెల్తీగా తయారవుతుంది. వీర్యవంతుడు అంటే వీర్యవంతుడు పెట్టి మ్యాథస్ పెరుగుతుంది, మొక్కలు వర్చెస్ వస్తుంది. మీనింగ్లెస్. వీర్యానికి నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది, కానీ వీర్యంకి ఏమీ విలువ లేదు. కానీ దాని గురించి ఎంతో ఇదైపోతారు. వీర్యం పోతే నేను వీక్ అయిపోతాను, నేను పనికి రాను అని అనుకుంటారు అన్నమాట. ఆ రోజున ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే, నాకు బాగా ఇప్పటికీ అందుకే ఉండాను, నువ్వు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని. మీరు రేపు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అన్నాడు. ఎడ్యుకేట్ చేయాలి అనేది నా బుర్రలో బాగా పట్టేసింది. నిజంగా నేను ప్రాక్టీస్ పెట్టగానే రోజు ఇక్కడ ఉండే మాకు విజయవాడ నేను ఉండేది కదా, విజయవాడ లయోలా కాలేజ్ నుంచి అక్కడి నుంచి సాయంత్రం 4 ఆ కాలేజీ అయిపోగానే వచ్చేవాళ్ళు కుర్రోళ్ళు చాలామంది వచ్చి నాతో మాట్లాడి అందరికీ నా అంగం చిన్నది, నాకు వీరిని పోతుంది, నాకు హస్తవ్యం చేస్తాను, నిద్రలు అయిపోతుంది, ఇలా స్వప్న స్కనాలు వస్తాయి, ఇవే ప్రశ్నలు అందరూ వేసేవాళ్ళు.
నా ప్రాక్టీస్ అంతా అప్పుడు అనిపించాను చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాను నేను. వాళ్ళకి అది చెప్తూ వచ్చాను నేను. నాకు ఎందుకంటే మా ప్రొఫెసర్స్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు విషయాలు బాగాను, చాలా చేశారు ఇప్పుడు అందరికీ ప్రొఫెసర్స్. తర్వాత ఆ టైంలో 1970లో నేను ప్రాక్టీస్ మొదలెట్టాను. 1974లో ఆగస్టు 10 ప్రాంతంలో, ఆగస్టు 10 1975 ఆగస్టు 10 రామోజీరావు ఈనాడు పేపర్ మొదలెట్టారు వైజాగ్లో. మొదలెట్టినప్పుడు ఆయన నాకు, నేను రేడియోలో అంతకుముందు మాట చెప్తుండేవాడిని, వీరు కామన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తుంటే ఆయన విని ఏమైనా సరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఈనాడు ప్రారంభమైన 3వ రోజు నుంచే ఈనాడు పేపర్లో సెక్స్ సైన్స్ అని టాపిక్ పెట్టి నా చేత రాయించారు. దాదాపు 7 సంవత్సరాలు ఈనాడు డైలీ పేపర్లో. అప్పుడు ఆయన చాలా తిరుగుతుంది, డైలీ పేపర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం ఏంటి, ఇది బూత్ పేపర్ అన్నారు. మీరు బూత్ అనండి, ఏమండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ వాంట్ టు డీల్ దిస్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు నిలబడి ఆయన అలాగా 7 సంవత్సరాలు దాంట్లో చేసే తర్వాత ఆంధ్రజ్యోతి, స్వాతిలో దాదాపు 8 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. మళ్ళీ స్వాతి మళ్ళీ సంవత్సరం నుంచి నేను స్వాతి పేపర్లోనే వస్తుంది. మధ్యలో ఏదో ఒక 1-2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా వస్తుంది రెగ్యులర్ డీల్స్. ఎన్ని లక్షలండి ఉత్తరాలు చెప్పని అవి కాదు, నేను కొన్ని లక్షల ఉత్తరాలు ఓపెన్ చేయాల. రోజుకి 600-800 ఉత్తరాలు నాకు వచ్చేది పోస్టులు, అంత ఉత్తరాలు అన్నమాట. నేను ఓపెన్ చేస్తాను, ప్రతి చూడండి చాలా ఓపెన్ చేయలేపాను. అంత ఇదిగా వచ్చి చాలా అంటే జనాల్లో ఆ నాలెడ్జ్ ఇప్పుడు చాలా మారిపోయింది అసలు. ఇప్పుడు డౌట్స్ ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేసింది. నేనే కాదు, తక్కిన వాళ్ళని చెప్తున్నారు, డాక్టర్లను చెప్తున్నారు బాగా. ఆ రోజులో నేను ఒక్కనే చెబుతుంటే ఆయుర్వేద డాక్టర్లు వీళ్ళందరూ ఏమో వాళ్ళు మన ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెబుతారు, బీజం విలువ అలాగని చెప్తారు. దాంతో ఏమో వాళ్ళు సమరం పిచ్చెక్కిందా, సమరం కాదంటాడా, ఇవన్నీ నేను ఎందుకు వీర్యం విలువ కాదంటాడా అని అవి పుస్తకాలు కూడా రాశారు నా మీద. నేను యూత్ చెడగొట్టేస్తున్నాను, వాళ్ళ బతుకులు నాశనం చేసేస్తున్నాను అని చెప్పి ఒకళ్ళే 19 సమరాన్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అసలు నేను ఎదుర్కొని ఎక్కడిని వెళితే నా మీద కరపతాలు. నేను జూనియర్ చిన్న పిల్లలకి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ లెవెల్లాక కొన్ని వందల స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో నేను గురించి మాట్లాడాను. ఉద్యమంగానే చేశాను, పేపర్లో రాయడం కాకుండా. చేసిన కొన్ని చోట్ల మీటింగ్ పెడుతుంటే వచ్చి కరపత్రాలు వేసి సమరం చెప్పేదంతా బూతు వినకండి, సమరాన్ని అరెస్ట్ చేయాలి అని కరపత్రాలు పెంచుకునేవాళ్ళు. అంటే జస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తుంటే వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉంది చేసి నన్ను ఇంత కదన్నమాట. అసలు నేను సమరాన్ని అరెస్ట్ చేయాలి, పోలీస్ కమిషనర్కి వెళ్ళి విజయవాడ మీటింగ్లో పెట్టి పోలీస్ కమిషనర్కి సమరాన్ని అరెస్ట్ చేయండి, అది యూత్ చెడగొట్టేస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్పేది తప్పు అని చేసి ఉన్నాయి. ఓకే, అదేమో నేను చెప్పే సైన్స్ చెప్తున్నాను, నా సొంతం ఏం కాదు, సైన్స్ తేల్చిన నిగ్గు సత్యాన్ని నేను చెబుతున్నాను. ఇప్పుడు హ్యావ్లీ కిల్స్ కానివ్వండి, మాస్టర్సన్ జాన్సన్స్ గారండి, కిన్సే గారండి, వాళ్ళందరూ దీని గురించి ఎంతో స్టడీ చేసి వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్స్ అన్నీ ఇచ్చారు. అవన్నీ వాటి గురించి నేను చెప్తాను నేను. కానీ ఆ రంగా అలాంటి దాని నుంచి అలా చేసి ఈ రోజున చాలా మార్పు వచ్చాను. వెరీ హ్యాపీ. ఎంత అంటే ఒక మొట్టమొదటి రోజులు మాత్రం చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాను. అంటే అప్పుడున్నటువంటి భావాలకు వ్యతిరేకంగా మాట్లాడాను కనుక వాళ్ళకి తప్పు అనిపించింది. నేను చెప్పింది తప్పు కాకపోయినా నా తప్పు అన్నారు అప్పుడు. ఇప్పుడు తగ్గిపోయింది, ఆ భావం పోయింది ఇప్పుడు. సార్ కరెక్టే సార్ మీరు చెప్పినట్టు. బయట కంట్రీస్లో ఓకే, ఇండియా లాంటి కంట్రీలో అండ్ ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో ఎంత పాపులేషన్ అందరూ నమ్మేది ఏంటి అంటే ఈ సెక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు గోప్యంగానే మాట్లాడాలి, 4 గోడల మధ్య మాట్లాడాలి, పెళ్ళయ్యేంత వరకు పిల్లలకి తెలియకూడదు అని మాట్లాడే దాంట్లో మీరు 74 నుండే కదా సార్, 74 నుండి అంటే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితులు. ఎవరు నోరెత్తి మాట్లాడే వాళ్ళు కాదు, మాట్లాడుతున్నా పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళని చెడుగా. అలాంటప్పుడు మీరు పబ్లిక్లోకి వచ్చి నేను ఇది సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడగలను అని మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్ స్కోప్? అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీ సబ్జెక్ట్ మీద ఉన్న ధైర్యం ఓకే, బట్ జనాల్లోకి వెళ్ళి మాట్లాడాలంటే ఎట్లా? నిజం చెప్పిన భయపడింది ఏంటండి, మా నాన్నగారి వల్ల వచ్చిందండి. మా నాన్నగారు గోరా గారు, గోప్రధాన గోరా గారు, ఆయన చాలా సనాతన కుటుంబంలో పుట్టారు, కానీ ఆయన నాస్తికులు అయ్యారు. సత్యం నాదే, దేవుడు లేదు అన్నారు అంతే. దేవుడు ఊహ మాత్రమే, ఊహే కదా, అబద్ధం కూడా ఊహ. అది ఏమాత్రం ఇదే సరే, ఏది నిర్ధారణకు నిలవంది ఊహ అంతే, దర్శాలు. అది మీ అభిప్రాయం,
అది వాస్తవం కాదు. ఆ ఊహకి ఎందుకు దాసం అవ్వాలి? మనిషికి ఒక దైవాధీనం ప్రార్థించడం, వాళ్ళకి దానికి స్లేవ్ మైండ్, మనుషుల్లో బానిస ప్రవృత్తి వెళ్ళిపోతుంది. నో, మనిషి సర్వస్వతంత్రుడు, మనిషికి పూర్తి స్వేచ్ఛ ఉంది, తాను చేయగలడు. అంతేగాని తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసును అని చెప్పి అలా కాదు. కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ పనికిరావు. పూర్వజన్మ పునర్జన్మ లేవు, స్వర్గం నరకం లేవు. అంచేత ఏదైనా సరే సత్యం మీద ఉండాలి, వాస్తవికత నిర్ధారణ అవ్వాలి. సైన్సే దీనికి సరైన పరిష్కారం. సైన్స్ ద్వారా కూడా తెలియపోతే తెలుసుకుంటాం. నిర్ధారణ కాదంతా ఊహ. ఊహ ఇవాళ రేపు చేసుకుని చూని నిరంతర పరిశీలన చేస్తుంటే తెలుసుకున్నాం. అది మా నాన్నగారు గోరా గారు, ఆయన నాస్తికత్వం అని చెప్పి ఆయన కూడా ఇలాగే ఎంతో ఎదుర్కొన్నారు. మా తాతగారు పరమ సనాతనులు. ఆయన నాన్నగారు ఆ అంతమంది జంజంగి తీసి పక్కన పారేస్తే ఇంట్లో పంపించేశారు. అయినా సరే నేను చెప్పేది కరెక్ట్గా చెబుతున్నాను, కాదని చెప్పండి, నేను దేవుడు లేదంటున్నాను. అందరు మనుషులు సమానం అంటున్నాను. ఈ కులాల మతాలు తప్పు అంటున్నాను. మానవులంతా ఒకటే అంటున్నాను. వాళ్ళు ఎక్కువ కులం తక్కువ కులం తప్పు అన్నాను. అంతే మా పెద్దగా నాన్నగారు అందరు మనుషులు సమానం ఒక హరిజనికి ఇచ్చి పెళ్లి చేశారు. పుట్టిందేమో ఉన్నత కులంలో, ఇచ్చిన మాకే అతి సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి మా ఇచ్చి పెళ్లి చేస్తారు. గాంధీ గారికి బాగా సన్నిహితులు అయిపోయారు నాన్నగారు. అంటరాంతరం పని కాదంటే నా గాంధీ గారు పిలిచి నాన్నగారితో సంభాషణ చేసి ఎంత చేశాను. మహాత్మా గాంధీ మా ఫ్యామిలీ మొత్తం గాంధీ గారికి అత్యంత సన్నిహితులు. మహాత్మా గాంధీ నేను కూడా గాంధీ గారిని చూశాను. నా 6-7 వయసులో నేను సీన్ గాంధీ. నేను గాంధీని చూసిన మనిషి. నేను 15 రోజులు గాంధీ గారు అసలు ఉన్నాం. ఆయన 15 రోజులు మా నాన్నగారు మా తాత మా గాంధీ గారు మొత్తం మా ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మని చేసి అక్కడ మా నాన్నగారు ఫాలో చేసి అందరు రమ్మన్నారు. చూసి అక్కడ ఆశ్రమం నుంచి చేశాము. మహాత్మా గాంధీ కూడా మొట్టమొదటిలో కొద్దిగా ఇదే అన్నారు, కానీ కరెక్ట్ కాదు అన్నారు. కానీ తర్వాత నువ్వు నేను ఇద్దరు కూడా సత్యాన్వేషకులం, నేను చెప్పే మాటను తప్పను, నేను కరెక్ట్ అన్ను అని చెప్పేసి మన ఇద్దరం సత్యాన్వేషణ చెప్పాడు. చివరికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ ముస్లిం కలహాలు జరిగి లక్షలాది మంది చంపుకున్నారు. హిందూ ముస్లిం అందరూ మనుషులే కదా, మతాల పేరు చంపుకున్నారు. అప్పుడు గాంధీ గారు అసలు గోరా గారు చెప్పినట్లుగా ఈ కులాలొద్దు, మతాలొద్దు, మానవులంతా ఒకటే అని అంటే అసలు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటి మతాలు పెట్టి మనం చంపుకోవడం, మానవత్వాన్ని చంపేస్తున్నారు వీళ్ళు అని చెప్పి గాంధీ గారు సుందర్లాల్ గారిని, గాంధీ గారు బాగా సన్నిహితమైన ప్రొఫెసర్ అన్నమాట, ఆయనతో అన్నమాట. ఆయన హత్య చేయబడిన కొద్ది రోజుల ముందే ఇక మా పెద్దకి వివాహం కూడా గాంధీ గారు చేస్తా అన్నారు. సరిగ్గా మరి పెద్ద ఆయనకి హత్య చేయబడితే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ వచ్చి మా పెద్దకి వివాహం చేశారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నమాట జవహర్లాల్ నెహ్రూ. గాంధీ గారు రాసిననే జరిగింది. గాంధీ గారు మా పెద్దకి వివాహం ఆయనే చేస్తా అన్నారు. ఎందుకని అంటరాంతర నిర్మూలన కోసం మా నాన్నగారు మరి ఒక హరిజన్తో మా అక్కయ్యని వివాహం చేశారు. గాంధీ గారు నేనే చేస్తాను ఈ పై అని చెప్పి చేశారన్నమాట. అప్పుడు గాంధీ గారు బతుకుంటే ఖచ్చితంగా కొంతకాలానికి నాస్తికత్వమే మానవత్వానికి సరైనది ఇది అని మార్గం అని చెప్పి ఉండేవారు ఖచ్చితంగా. ఎందుకంటే సుందర్లాల్ ఆ పెళ్ళికి వచ్చాడు జవహర్లాల్ నెహ్రూ అందరి ముందు కూడా ఇలాగ గాంధీ అన్నాడు, ఏమని ఈ కులాలు మతాలు పనికిరావు. గోరా చెప్పే దాంట్లో అందరూ మానవులు ఒకటే, ఈ కులరహిత మతరహిత సమాజం కాలనాడు గోరా. ఆ రకంగా నిజంగా అలాగే అందరూ నాస్తికులు అయిపోతేనే అందరూ ఇవన్నీ పోతాయి, గొడవలని సంపూడాలు ఉండవు, ఈ మానవం ఉండదు అని నాకు ఎందుకు అదే నచ్చుతుంది, నాస్తికత్వం నచ్చుతుంది అని అన్నట్టు సుందరాల్. ఆయన వచ్చే ఆ పెళ్లి సందర్భంలో ఆయన చెప్పాడు గాంధీ ఇలా అన్నాడని. అంటే అప్పుడు గాంధీ హత్య చేయబడ్డా అనుకోండి, లేదా ఈ పెళ్ళి గాంధీ గారు చేసి అప్పుడు చెప్పుండేవాడు, ఖచ్చితంగా గాంధీ చెప్పుండేవాడు. అయితే గాంధీ తన మాట్లాడిన భాషలన్నింటిలోనూ ఒక ఆస్తిక భాషలో మాట్లాడాడు కనుక చివరి గాంధీని తీసుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి పారేశారు అనుకోండి. కానీ గాంధీ వరకు విప్లవవాది, ఎప్పటికప్పుడు మారుతూ అందుకని గాంధీ ఏం చెప్పాడంటే, నేను ఇదివరకు ఏం చెప్పానో కాదు ముఖ్యం, ఈ రోజు నేను ఏం చెప్తానో అది తీసుకోండి అనేవాడు. నేను ఒకనొకప్పుడు వేరే అన్నది ఆయన మొట్టమొదటి దేవుడే సత్యం అన్నాడు. దేవుడే సత్యం అన్నవాడు సత్యమే దేవుడని మార్చాడు. సత్యాన్ని దేవుడు అన్నాడు. చివరికి అలా కాదు చెప్పి సత్యం సాక్షిగా అనే దేవుని ప్రశ్న మా అక్కయ్య పెళ్లి చేసేవాడు నాన్నగారు ఒప్పుకోలే, మీరు చేయడానికి వీల్లేదు, మీరు దైవ సాక్షిగా అంటారు అని అంటే నో అసలు దేవుని మాట ఎత్తను, నేను సత్య సాక్షిగా అని అంటాను అంతే. అంతేగాని దేవుని పేరు ఎత్తన్నాడు అంటే ఎంత మార్పు చూసారా. అంటే నిజంగా అంటే ఇప్పుడున్న సమస్యలన్నిటికీ సరైన పరిష్కారం నాస్తికత్వం.
అంటే అందరు మనుషులు ఒకటే, మానవులంతా ఒకటే, కులాలు మతాలు పనికిరావు, ఈ అంతరాలు పనికిరావు, వ్యత్యాసాలు పనికిరావు, అందరూ చక్కగా ఉండాలి, అందరూ సమానం జరుగుతుంది. అది దేవుడే భావం దైవభావం అనేది అఫ్కోర్స్ ఎవరి విశ్వాసం ఉంటే ఉండొచ్చు, కానీ మనిషి స్వశక్తి మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. నేను సర్వస్వతంత్రుడిని, నేను ఏదనుకోని చేయగలను, నేను చేయగలను, నేను ఈ అసమానతలు ఉన్నాయి, అసమానత నేను నిర్మించగలను. అంతేగాని వాడు అలా పుట్టాడు ఇలా పుట్టాడు దేవుడు అలా పుట్టాడు, నా దేవుడు పుట్టించాక నేను రిచ్ పిల్లని, వాడు దేవుడు అలా ఉన్నాడు, పేదవాడిగా ఉన్నాడు, అలా కాదు. పేదవాడికి వెళ్ళిపోయాడు, నా కర్మ, నా దురదృష్టం, ఏం చేద్దాం దేవుడు ఇచ్చా అని పడి ఉంటున్నాడు. అందుకని ఈ ఆర్థిక అసమానతలు, ఈ సాంఘిక అసమానతలు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ దేవుడు లేదని చెప్పి కర్మ సిద్ధాంతం తీసిపరిచి వాడు పూర్వజన్మ పోతాయో అప్పుడు ఈ సమాజంలో అసమానతలు పోతాయి. అందుకని గోరా గారు చెప్పిన నిజంగా మన కోయిల కులాంతర మతాంతర సమాజం రావాలి, ఆ వచ్చినవి చేయవచ్చు. చాలామంది సమరం గారిని వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు. ఆ వ్యంగ్యం అంతా వ్యంగ్యంగా మాట్లాడతారని మీకు కూడా తెలిసి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను అనమాట, నేను ఎట్లా మాట్లాడాలి, మీతో ఏం మాట్లాడాలి అని. ఇక్కడికి వచ్చాక ఆ వ్యంగ్యం ఇదంతా మీతో మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో నుంచి కంప్లీట్గా క్లియర్ అయిపోయింది సార్. అంటే మీరు చూసిన లైఫ్ కానీ, మీరు కలిసిన వ్యక్తులు కానీ, మీకున్న భావాలు కానీ, ఆ రెవల్యూషనరీ థాట్స్ కానీ, ఆ మోటివేషనల్ స్పీకింగ్ కానీ, ఇవన్నీ బియాండ్ సబ్జెక్ట్ ఇదంతా. అంటే ఇట్స్ లైక్ నా లోపల ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నట్టు అట్లా అంత మోటివేషనల్గా ఉన్నాయి మీ మాటలని. మీరు అందరూ మిమ్మల్ని ఒక సబ్జెక్ట్కే పరిమితం చేసి మాట్లాడుతున్నారు, మీ మీద అవగాహన లేని వాళ్ళు. బట్ యు ఆర్ బియాండ్ దట్ సబ్జెక్ట్ సార్. అండ్ మీ గురించి నేను అడుగుతున్నప్పుడు, మీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎక్కువ మంది విజయవాడలో వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ గురించి కంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడినట్టు మీ నాన్నగారు గోరా గారి గురించి, ఆయన భావాల గురించి, ఆయన స్థాపించిన కొన్ని లవర్స్ సొసైటీ అని ఒకటి, అండ్ ఆయన నాస్తికత్వాన్ని గురించి, ఆయన సమానత్వాన్ని గురించి చాలా చెప్పారు సార్. అండ్ అవి మీరు ఎలా ఫాలో అవుతున్నారు, మీ లైఫ్లో ఎలా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు సార్. సార్ ఈ నాన్నగారి గురించి వెళ్ళే ముందు మీ గురించి ఇది అడగాలి సార్ నేను. ఏంటంటే మీ పేరు సమరం, మీ ఇంకొక అన్నగారి పేరు లవణం, ఇంకొక అన్నగారి పేరు విజయం, అక్కగారి పేరు విద్య, ఇంకొక అక్కగారి పేరు సార్ మైత్రి. ఏంటి సార్ ఇది సమరం, లవణం, విజయం, ఏంటిది పేర్లు? మా నాన్నగారు ఏం చేశారంటే, ఈ కులాలు మతాలు వద్దన్నాం కనుక పేరులో ఎక్కడ కూడా ఏ కులం మతం ఉండకూడదు అనుకున్నారు. అందుకని నాన్నగారి మా ఇంటి పేరు గోపరాజు, రామచంద్ర ఆయన పేరు రామచంద్రరావు. నాన్నగారు ఏం చేసిన కులం గోపరాజు రామచంద్ర గోరా అని మార్చేసుకున్నారు. గోపరాజులో గోరా అని రాశారు, గోవరా అని చేసుకున్నారు, రిజిస్టర్ చేసేసుకున్నారు. నా పేరుని పూర్తి గోపరాజు అనే పేరుని గోరా అని మార్చేసుకున్నారు, రిజిస్టర్ అయిపోయింది, అలా చేసేసుకున్నారు. ఈ గెజిట్లో గోరా అంటుంది, చేంజ్ నేమ్, అది గోరా అనేసి వచ్చాము. అక్కడి నుంచి నాన్నగారు ఏం చేశారంటే, నాన్నగారు బాటనీ ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన కొలంబోలో ఉండగా మా పెద్దకి పుట్టింది. పెద్దకి పుట్టితే అప్పుడు అందరూ కలిసి పెద్దకి మనోహరం అని పేరు పెట్టారు. వాళ్ళ స్నేహితులు పెట్టారు. ఆ పెద్దకి పేరు మనోహరం పెట్టారు. కానీ నాన్నగారికి నాస్తికత్వం సంబంధించిన భావాలు మరింత బలీయంగా తయారయ్యాయి. నో, మా పిల్లలకి ఎవరికి నేను ఆ రకం పేర్లు పెట్టను, నా పేరు మార్చేసుకున్నాను, గజ్జెత్తి పెట్టనని చెప్పి అక్కడి నుంచి నెక్స్ట్ మా అన్నయ్య నా లవణం అని పేరు పెట్టారు. లవణ గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహం 1930 ఉప్పు సత్యం దండి లవణం అంటే ఉప్పు. ఇప్పుడు దండి మార్చి సత్యం జరిగింది, ఉప్పు సత్యం ఉప్పు తయారు చేయడం ఉండేది అన్నమాట. చేత ఉప్పు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఉప్పు ఇక్కడ కాకుండా ఇంగ్లాండ్ నుంచి ఉప్పు వేసుకొచ్చి ఆ ఉప్పు అమ్మేవాళ్ళు మనం కొనుక్కోవాలి. మనకి ఇప్పుడు కావాల్సిన సముద్రం ఉంటే వాళ్ళ ఉప్పు అని అక్కడి నుంచి ఉప్పు వేసుకొచ్చి మన దగ్గర సంపదను దోచుకుని వెళ్ళిపోయేవాడు. ఖాళీగా రాకుండా ఆ ఉప్పు వేసుకొచ్చేవాళ్ళు. ఇక నేను ఉప్పు తయారు చేస్తున్నాను, నేను తీసుకుని. కానీ అప్పుడు పెద్ద ఉద్యమంగా అయ్యింది. అప్పుడు ఉప్పు సత్యాగ్రహం పేరు కూడా. అప్పుడు పుట్టాడు మా అన్నయ్య, అంటే లవణం అని పెట్టారు. తర్వాత మా అక్క మైత్రి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మైత్రి అని స్నేహం. తర్వాత మా అక్కయ్య పుట్టింది విద్య, గాంధీ గారి బేసిక్ ఎడ్యుకేషన్. అందరినీ అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని ఆయన అప్పుడు ప్రతిపాదించారు, ఈ రంగా ఎడ్యుకేషన్ ఉండాలని. అప్పుడు విద్య అని పెట్టారు.
ఆ విద్య మా చెన్నుపాటి విద్య మా అక్కయ్య మూడో అక్కయ్య తాను విజయవాడ పార్లమెంట్కి 2 సార్లు మెంబర్గా ఎంపీగా కూడా నెగ్గింది. ట్వైస్ ఈజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇందిరాగాంధీ గారు అడగకుండా దానికి సీట్ ఇచ్చారు. రోజు ఫోన్ చేసేసి తెలవాదాన నేను విద్యకే తెలియదు, దానికి తెలియపోయిన సరే ఇంకా నాన్నగారు తెలుసు అంచేత ఫోన్ చేసి విజయవాడ కాన్స్టిట్యూషన్ ఇచ్చి నిన్ను పార్లమెంట్గా నేను సెలెక్ట్ చేశాను, నీకు సీట్ ఇస్తున్నా అని చెప్పాను. అప్లై చేయకుండా ఏం లేకుండా. అప్పుడు కేఎల్ రావుని ఆయన జనతా పార్టీలో ఉన్నారు, ఆయన అంతకు మినిస్టర్ కూడా చేశాడు. ఆ కేఎల్ రావు మీద విద్యకి అని పెట్టింది ఆడ. పెడితే విద్యకి మరి మొట్టమొదటి కానీ తర్వాత తను విద్య ఒప్పుకుంది. తను నెగ్గింది కూడా 1 lakh మెజారిటీతో నెగ్గింది తను. ఇందిరాగాంధీ ఇచ్చిన సీట్ ఇచ్చింది తను. ఇక నేను ఇవాళ ఒక సోషల్ వర్కర్ వాళ్ళకి ఇవ్వాలి నేను అనుకునిస్తున్నాను, నేను సామాజిక ఇది అని చెప్పి తను ఎంపీ. తర్వాత విద్య అయిపోయాక విజయం. మా నాన్నగారు అంతా గాంధీ గారితో మొట్టమొదటి గాంధీ గారి ప్రభావం బాగుంది మా నాన్నగారి మీద. ఆ రోజుల్లో అందరికి కూడా మార్భావాలు అందరికీ స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళే కదా అందరు నాన్నగారికి. దాదాపు ఆ రోజుల్లో ఉన్నటువంటి కొద్దిగా ఎలైట్ పీపుల్ అందరికీ గాంధీ ఇంపాక్ట్ ఉంది, ఫ్రీడమ్ మూమెంట్కి ఇంపాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే అన్ని గాంధీ గారి ప్రభావం నాన్నగారు చాలా ఉంది. అని విజయ్ అప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్స్ జరిగేవాడు. ఆ ఎలక్షన్ దాంట్లో కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలు వచ్చింది. వస్తే విజయం అని చెప్పి కాంగ్రెస్ విజయం అని పెట్టాడు సక్సెస్. తర్వాత నేను 1939లో సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభంలో నేను పుట్టాను. సమరం మీన్స్ వార్ అంటే సెకండ్ వరల్డ్ వార్ అని పెట్టాను, సమరం పెట్టారు. తర్వాత మా తమ్ముడి పేరు నియంత అని అంటే అప్పుడు ముసోల్ని, హిట్లరు, స్టాలిను ఉన్న ఆ టైం అనమాట. ఆ పీరియడ్లో మా బ్రదర్ పెట్టాడు, తమ్ముడు పెడితే నియంత డిక్టేటర్. వాళ్ళందరూ డిక్టేటర్స్ కదా, హిట్లర్ కానీ, ముసోల్ని కానీ, స్టాలిన్ కానీ అంటే నియంత అని పేరు పెట్టారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మ, మా అక్కయ్య, మా అన్నయ్య, మా నాన్నగారు అందరూ జైలుకి వెళ్ళారు స్వాతంత్ర్య ఉద్యమంలో. ఫ్రీడమ్ మూమెంట్లో అందరినీ అరెస్ట్ చేశారు. నాన్నగారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అంచేత ఆ నాన్నగారిని అరెస్ట్ చేశారు, అమ్మని అరెస్ట్ చేశారు, మా మేనతను అరెస్ట్ చేశారు, మా అక్కని అరెస్ట్ చేశారు. విజయవాడ అంటే ముదునూరు అనే గ్రామంలో ఉండేవాడు మాట. నాన్నగారు రిజైన్ చేశారు, బాటనీ ప్రొఫెసర్గా ఉన్నవాడు రిజైన్ చేసి ఇంకా పూర్తిగా వచ్చారు. వచ్చి అక్కడ అప్పుడు ఉన్నప్పుడు ఇంకా స్వాతంత్ర ఉద్యమంలో మొత్తం ఇక్కడ ముదునూరు అనే గ్రామంలో మొట్టమొదటి బందర్లో పనిచేసి వచ్చేవారికి. అక్కడ నాన్నగారిని ఏం చేసినట్టు నాస్తికత్వం గురించి మాట్లాడుతుంటే మాట్లాడి ఉద్యోగం తీసేస్తున్నారు. తీసేసిన ఇక్కడ కూడా మచిలీపట్నంలో కూడా తీసేస్తే నాన్నగారు 2 సార్లు తీసేకల్లా ఇంకా నేను మానేసాను చివరికి. నాస్తికత్వం గురించి మాట్లాడి వీలు లేదు, రెస్ట్రిక్షన్స్, నువ్వు నాస్తికత్వం గురించి మాట్లాడ వీలు లేదు అని. నా భావ స్వాతంత్ర్యాన్ని నేను మీరెవరు అరెస్ట్ చేయడానికి నేను కాదని చెప్పి ఇంక రిజైన్ చేసి పూర్తిగా పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కూడా. అప్పుడు అందరు జైలుకి వెళ్ళారు. నాన్నగారికి అందరినీ అరెస్ట్ చేసి పెట్టుకెళ్ళిపోయారు. అందరూ కూడా మొత్తం నాన్నగారు ఫాలోవర్స్ని అందరినీ పట్టుకుని జైలు పెట్టి ఆరేసారు. నేను చిన్న పిల్లాడు కాబట్టి వదిలేశారు. మీ తమ్ముడు కూడా ఉన్నారు అప్పటికి? మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడు మా అమ్మతో పాటు వెళ్ళాడు. చిన్నవాడు నియంత అనేవాడు మా అమ్మతో పాటు జైలుకి వెళ్ళాడు. వాడు జైల్లో ఉన్నాడు అమ్మతో పాటు. బాబుని తీసుకొని మా అమ్మ ప్రెగ్నెంట్ కూడా. సరే రాగానే డెలివరీ అయింది. అప్పుడు రాగానే జస్ట్ స్వాతంత్ర్యం వచ్చే ముందు మా చెల్లెలు పుట్టింది డాక్టర్ మారు. తను డాక్టర్ నాతో పాటునే ప్రాక్టీస్ చేస్తాను. తను కూడా మారు అంటే మార్పు, చేంజ్. బ్రిటిష్ పాలన నుంచి మన ప్రజాపాలనకు వస్తుంది అని చెప్పి మారు అని పెట్టారు. మార్పు నుంచి మారుట, మార్పు. ఇంకా పలకడం తేలిగా ఉంటుందని మారు అని మార్చారు. మారుట దాన్ని మార్పు జస్ట్ అబౌట్ ఇండిపెండెన్స్ వచ్చే ముందు పుట్టింతాను అదే మారు. తర్వాత చివరి చేయలేదు దవ్ అని 9వ సంతానం మా నాన్నగారికి. 9వ సంతానం ఏంటి అని చెప్పి 9 అని 9వ పిల్లని తీయడం కోసండి ఒకటి నవ్ అని పెట్టి హిందీలో నవ్ అంటే 9 అని. అదే అలాగే కాకుండా ఇంగ్లీష్లో చూడలేదు. నవ్ అంటే మా స్వాతంత్ర్యం వచ్చేసింది కనుక ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, వాట్ టు డూ, మన పాలన మనం ఎలా చేసుకుంటాం, మన భావాన్ని ఎలా చేసుకుంటాం అని చెప్పండి నవ్ అని అది 2 రకాలుగా అర్థం వచ్చేది చేశారు. ఆ రంగా నవ్ అని పేరు పెట్టారు. అక్కడి నుంచి ఇంకా మా ఇంట్లో ఏ పిల్లలు పుట్టి మా నాన్నగారికి 80 మంది ముని మనవలు ఉన్నారు. అలా అందరి పేర్లు అలాగే పెట్టారు. అందరి పేర్లు ఏదో అకేషన్ సంబంధాలు మార్పుతోనూ అలా ఎలక్షన్ అయిన పుడితే సునామని, సూయిజ్ వారు పుడితే సూయిజ్ అని,
ఇలాగ రకరకాలుగా అనేక అకేషన్స్లో అకేషన్ బట్టి మేము మా పిల్లలందరూ కూడా అలాగే పేర్లు పెట్టుకొని మీ పిల్లల పేరు మా పిల్లలు అంటే మా పెద్దమ్మాయి పేరు జగతి, నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మ పేరు తను జనరల్ సర్జను, తను డాక్టర్, తను కూడా మా పెద్దమ్మాయి కూడా డాక్టర్ జనరల్ సర్జను. తనేమో జగతి అంటే మా నాన్నగారు వరల్డ్ టూర్కి వెళ్ళారు ఎథిజం మీద, వరల్డ్ మొత్తం దాదాపు అన్ని కంటే తిరిగా నాన్నగారు. అప్పుడు పుట్టిన జగతి, నాన్నగారు వరల్డ్ టూర్కి వెళ్ళారు కనుక జగతి అని పెట్టాం. జగత్ అని చూడడానికి. అలాగే రెండో అమ్మాయి పేరు రజిత. రజిత అంటే మన మన ఇండిపెండెన్స్ సంబంధించిన సిల్వర్ జూబ్లీ కూడా పుట్టింది రైతోత్సవం అప్పుడు, సరిగ్గా ఆ సంవత్సరం పుట్టింది. అంచేత మన భారత స్వాతంత్ర్యోద్యమం సంబంధించిన రైతోత్సవం, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు కనుక రజిత అని పేరు పెట్టాను నేను, జస్ట్ అకేషన్ బట్టి. అంతే ఒక్కొక్కటి ఒక అకేషన్ బట్టి అలా చేసుకుంటూ వచ్చాము. అంటే మొత్తం అందరి పేర్లు అలాగే ఒక్కొక్క అకేషన్ సంబంధించిన ఉంటాయి మొత్తం ప్రతి. సార్ మీరు 1939 ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్, మీరు అంటే అక్కడ మీకు ఎట్లా న్యూస్ వచ్చేదే సార్? ఎట్లుంది పరిస్థితి, వార్ ఎట్లుంది, వాతావరణం ఎట్లుండే సార్ అప్పుడు ఇండియాలో? నేను 39లో పుట్టాను, నేను చిన్నవాడే కదా, నాకు నాలెడ్జ్ ఎంత దగ్గర రావడానికి మాత్రం నేను ప్రజలు పెడితే నేను దాదాపు 40 ఇయర్స్లో నేను కాస్త నాలెడ్జ్ కొద్ది పెద్ద అయ్యాను. గాంధీ గారు పోయే టైంకి మనకి అటు 47 కానీ గాంధీ గారు 48లో పోయారు గాంధీ గారు. అప్పటికి నేను బాగానే నాలెడ్జ్ వచ్చేసింది. అప్పుడు గాంధీ 1930 అంటే 40 అనుకోండి, 48 గాంధీ గారు. అప్పుడు 8 ఇయర్స్ 9 ఇయర్స్ నాకు 9 ఇయర్స్. ఆ టైం మాత్రం నా నాలెడ్జ్ అప్పుడు మాత్రం అండి. యాక్చువల్ చెప్పాలంటే నేను చాలా చూశాను, బ్రిటిష్ పాలన కూడా కొంచెం చూశాను. స్వాతంత్ర్యం చూసాను. అప్పుడు ఎంతో దారిద్ర్యం ఉండేది, అసమానతలు ఉండేవి. ఎంత అసమానతలు అంటే ఒక హరిజన్ ఉన్నానుకోండి, వాడు మన మామూలుగా జనం అందరూ ఉండే ఊళ్ళోకి రావాలంటే వాడు ఎంతో వంగి నడవాల్సి వచ్చేది. ఇప్పుడు అవి అగ్రహారాలు ఉండేవి, అగ్రహారాలు ఆ బ్రాహ్మిన్స్ సపరేట్గా ఒక ఇల్లు సముదాయం ఉండేది. అక్కడ ఏమన్నా హరిజన్ వెళ్ళలేడు అసలు. హరిజన్ వెళ్ళాలంటే వాడు చెప్పులు తీసుకుని నెత్తిని పెట్టుకుని వంగి నడుచుకుంటూ వెళ్ళాలి. అగ్గాడు మంచినీళ్ళ బావులు అగ్ర కులస్తులకి వేరే మంచినీళ్ళ బావి, మామూలు వాళ్ళకి వీళ్ళకి వేరే మంచినీళ్ళ బావి. మంచినీళ్ళు కూడా బావులు కూడా వేరే. అప్పుడు ఇవి కొళాయిలు అని ఎక్కడున్నాయి లేవు, అంటే మా అయితే కొట్టుకునే పంపు ఉండేవి కానీ కొళాయిలు ఏం లేవు కదా. అలాగా అప్పుడు రోజుల్లో మనుషుల్ని ఎంతో హీనంగా చూసేవారండి నిజంగాను. సార్ అది నాకు ఒక డౌట్ ఉంది సార్. అక్కడ ఆల్రెడీ బ్రిటిషర్స్ వచ్చి మన మీద మొత్తం చూపిస్తున్నారు, వాళ్ళ రూల్ అంతా చూపిస్తున్నారు. అక్కడి నుంచి ఒకటి బాధుడైతే వీళ్ళలో వీళ్ళు మనలో మనం ఎందుకు పెట్టుకున్నాం అసలు? అంతా ఇండియన్స్గా ఉన్నప్పుడు ఒక పక్క పైనుంచి పడుతున్నాయి దెబ్బలు, మనలో మనం మళ్ళీ వీళ్ళు కొట్టుకోవడం, నువ్వు అగ్రకులము, నువ్వు పనికిరాని అంటరాని వాడివని అట్లా ఎందుకు చేసుకునేవాళ్ళు సార్ రెండు వైపుల నుండి? ఇప్పుడు మనకి సమానత్వ భావం వచ్చింది కనుక మనం ఈ రంగా ఇప్పుడు మీరు అడిగేపిస్తున్నాం. ఆ రోజులు సమానం అనే భావం లేదు జనాల్లో. అగ్ర కులసులు, నిమ్మన కులసులు, హిందువులు, ముస్లింలు అన్నీ వేరు. అంటే బ్రిటిష్ వచ్చాక ఇంకా విభజించు పాలిసులాగా రెచ్చగొట్టి జనాలని వేరువేరుగా చేసి ఇంకా పెంచి పోషించారు వాళ్ళు. అది కాదు మన సమాజంలోనే ఈ మతతత్వం ఉండబట్టి, కులతత్వం ఉండబట్టి మనుషుల మధ్య ఇన్ని అంతరాలు సృష్టింపడ్డాయి బాగాను. నేను గొప్ప అంటే నేను గొప్ప. అందుకని గాంధీ అంత ఇదిగా అంతరాంతరం నిర్మూలన కోసం కృషి చేశాడు. అంబేద్కర్ అంత చేశాడు. మరి రకరకాల విధవాలు ఆ రోజు బాల్య వివాహాలు జరిగిపోతుండే. ఎంత ఆడపిల్ల రజస్సులు కాకముందు పెళ్లి చేసేయాలి, రజస్సులు గారు పెళ్లి చేసే మహాఘోరం అనేవాళ్ళు. మీకు 8-9 ఇయర్స్ ఉన్న అప్పుడు ఆ టైంలో కూడా ఇది బాల్య వివాహాలు జరిగాయి. చాలా నా చిన్నతనం ఎన్నో బాల్య వివాహాలు చూశాను. ఈ బాల్య వివాహాలు మన చాలా 70 ప్రాంతాలకు బాల్య వివాహాలు ఇప్పటికీ దొరుకుతాయండి బాల్య వివాహాలు. అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి బాల్య సతీసహగమనం ఉండేది సార్. మీరున్న టైం లేదు కదా? నేను చిన్నప్పుడు మాత్రం చాలా బాల్య వివాహాలు చూశాను. 10 ఏళ్ళకి, 12 ఏళ్ళకి, 14 ఏళ్ళకి, 15 ఏళ్ళు, 13-14 ఏళ్ళలో ఆడపిల్లకి పెళ్ళి అయిపోయేది అంతే. ఆడపిల్లకి పెళ్ళి అయిపోవాలి. రజస్సులు అయ్యాక ఆడపిల్ల ఇంట్లో ఉన్నట్లయితే అరిష్టం అంతే. ఆడపిల్ల అనేది అసలు పనికి ఉంటే అసలు ఆ తల్లిదండ్రుల గుండె మీద నిప్పులు కుంపటి ఆడపిల్ల అంటే చంపేసేవారు కదండి. ఆడపిల్లని భయంకరంగా చంపేసేవారు కదా. అంటే పిల్లలు పుడుతుండేవాళ్ళు అనుకోండి, ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టం, ఆడపిల్ల పెంచడం కష్టం. ఎంత భయంకర ఇప్పటికీ మనస్తత్వం కొంతమందిలో ఉంది. ఈ ఆడపిల్ల ఏం తక్కువండి అసలు?
ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అందుకని ఆడవాళ్ళని అలాగ విధవాలు ఎన్ని అయిపోయినప్పుడు ఎంతమంది విధవలు అయిపోయింది. సార్ విధవలు అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చినిపోవాలన్నది మీ టైం మాది అప్పుడు సాగుమనం జాబ్ లేదు, అప్పుడు సతీ సాగుమనం అప్పటికి లేదు, ఇప్పుడు ఇంకా అప్పటికి లేదు. ఇప్పుడు రాజారామరావు మరి దానంతా పూర్తిగా చేశాడు కనుక చాలా ఎంత ఘోరం చెప్పండి సత్యం. భర్త చనిపోయాక భార్య చిత్తిపడి చచ్చిపోవాలని చేసి ఇది తీసి పగలెట్టి అది ఎంత ఇన్హ్యూమన్ ఆచారాలు సాంప్రదాయాలు అండి అవి. ఇవన్నీ మనం ఏదో మన కల్చర్ కాదు, చాలా భయంకరమైన భావాలు ఇవన్నీ. అలాగే బాల్య వివాహాలు, అలాగే ఒక భర్త చనిపోతే ఒక చిన్న బాల్య వివాహాలు చేసేవాడు, భర్త చచ్చిపోయేవాడు, చచ్చిపోతే అమ్మాయికి గుండు చేసేసి తలజీరు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసేవాళ్ళు. జీవితాంతం బాధ్యతే కదా, ఎంత ఘోరం అండి అసలు. అసలు ఆడ ఎంత చెప్పాలంటే అసలు ఎలా అప్పుడు లోకం ఎలా భరించిందంటే అది ఒక ఆనవాయితీగా తీసుకున్నారన్నమాట. అంతే, హృదయాన్ని చంపుకున్నారు, మనసును చంపుకున్నారు అంతే. అది అంతే కాబోరు, ఇంతే కాబోరు. అలాగే వీళ్ళు కూడా అలాగే ఉన్నారు, వాయిస్ లేకుండా. ఆడపిల్లలు కూడా ఏమా చదువు లేదు, వాయిస్ లేదు, ఇది ఇంతే మన పొడి ఉండాలని ఒక బానిస మనస్తత్వం ఉండబట్టి అదే ఘోరగచ్చిపోయింది. ఈ బానిస మనస్తత్వం పనికిరాదు, లిబరేట్ అవ్వాలి. ఆడవాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉందండి. ఎందుకు ఉండాలండి పడి ఉండాలి అసలు? ఆడవాళ్ళు ఎందుకు పడి ఉండాలి? ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏం తీసిపోయి నన్ను అడిగితే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ నన్ను అడిగితే మనం నేను ఆల్వేస్ సే లేడీస్ ఆర్ బెటర్ దాన్ జెంట్స్. ఇంటలెక్చువల్లీ ఎవ్రీథింగ్ దట్ బెటర్ దెన్ దిస్. వాళ్ళకి ఎక్కువ బయలాజికల్లీ స్ట్రాంగెస్ట్ సెక్స్ లేడీస్ అని వాళ్ళు ఎక్సెస్ క్రోమోజోమ్స్ ఉంటాయి, లైంగిక క్రోమోజోమ్స్. వీళ్ళు మగవాళ్ళు ఎక్స్వయ్యే ఉంటాయి. నిజం చెప్తుంది, నా దృష్టిలో మాత్రం ఆడవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, ఆడవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. లేడీస్ నా దృష్టిలో చాలా మగవాడి దద్దములు, చాలామంది మగవాడు దద్దములు. కానీ పురుషాధిక సమాజం కనుక మగవాడు అధికారం చాలా ఇస్తున్నాడు, కానీ ఆడవాళ్ళు ఏ మాత్రం తక్కువ, అది ఎక్కువని కూడా అంటాను నేను. ఆడపిల్లలు ఎందుకని సార్ వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ అని, లేకపోతే ఫస్ట్ ఆడమ్ పుట్టాడు తర్వాత ఈ పుట్టిందనా సార్? అంతే, అది ఫిజికల్ ఆడమని కథలు అవన్నీ. ఆ కథలు పెట్టుకుని మనం అయిపోతామా, కథలు పుట్టేస్తాను అది దయవని నేను నో. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ పనికి రాదు. ఆ విషయం మాత్రం చాలా గట్టిగా చెప్తాను. నో డర్ దాని విషయం చాలా గట్టిగా ఉండాలి. మన ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు ఇవన్నీ మార్పు వచ్చిందని చాలా మీ పుట్టిన దగ్గర నుంచి మీకు చాలా అంతా మారిపోతుంటున్నా అసలు మా జనరేషన్కి మీరు చెప్తున్నవన్నీ ఏదో సినిమాలో చూసినట్టు అది నిజంగా జరిగాయి అన్నట్టుంది సార్. కానీ జరిగాయి, ఘోరాలు జరిగాయి. అన్నీ కామన్. బాల వితంతులు ఏంటండి, గుండు చేసి కూర్చోవడం ఏంటండి, ఏంటి వాడేసి ఇవన్నీ. అందుకనే మనం పాతని గుర్తించాలి, మార్పిస్తాలి. మనం ఇంకా సమానత వెళ్ళాలి, తీరాలి. అప్పుడే మానవత్వం. ఇప్పటికీ ఇంకా కులాలు ఇప్పుడు వర్ణాంతవాహం చేసుకుంటే చంపేసేవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కూడా. ఇప్పటికీ ఎవరైనా కులాంతరం మనం చూసాం. ఒక అమ్మాయి ఒక హరిజన్ పెళ్లి చేసుకుంటే ఆ సొంత తండ్రి అల్లుని చంపేస్తారు కదా. అలా ఒక అతను ఒక హిందూ ముస్లిం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ సొంత బ్రదరే తన బావని చంపేశాడు కదా. ఇలా ఎన్ని జరుగుతున్నాయి చూడండి. తన తండ్రే చంపేసే తన కూతురిని చంపేసే మనం ఎన్ని చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకోండి. ప్రేమ అనేది అది చెప్పి వచ్చేది కాదు, సడన్గా అది ఆటోమేటిక్గా లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టుగానే వస్తుంది. అది అంతే. లవ్ కలగడం అనేది అది ఆటోమేటిక్గా వస్తుంది, చెప్పి చేసేది. ఇవి ఎవరైనా ప్రేమించిన భయం ఏమి మన కులం కానీ కులాన్ని ఇప్పుడు ప్రేమించాలంటే ఇది మన కొలెస్ట్రాల్ కాదా అని చూసి ప్రేమించడం. అది ప్రేమ ఎందుకు అవుతుంది? పరిచయం అవుతుంది అంతే. పరిచయం అవుతుంది, ప్రేమ అవుతుంది. అసలు ఎంత భయంకర ఈవెంట్ నా ఇప్పటికీ ఎన్ని వివాహాలు దొరికితే చెప్పండి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు వెరీ లెస్. ఎంత మేరకు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రమాదాలు జరుగుతాయో అంత మేరకు సమాజంలో సమానత్వం వస్తుంది. ఇలాగే ఉంటే మాత్రం సమానత్వం రాదు. అంచేత ప్రేమ వివాహాలని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. రక్షణ వాళ్ళకి ప్రభుత్వం తప్పకుండా రక్షణ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, సంఘం సపోర్ట్ చేయాలి. అలాగే అప్పుడే సమాజం, లేకపోతే మాటల వరకు ఉంటుంది సమాజం అంతా. సార్ ఓకే సార్, అది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు సార్. 80s 90s అండ్ 2000 వరకు కూడా తీసుకున్న కులాంతర వివాహాలు చేసుకున్నారు. వాళ్ళు చక్కగా సంసారాలు చేశారు, పిల్లల్ని కన్నారు, అంతా బాగానే ఉంది సార్. కానీ ఇప్పుడు జనరేషన్ ఏంటి అంటే
కులాంతర వివాహాలు చేసుకున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వీళ్ళకున్న ఇమ్మెచ్యూరిటీకి వీళ్ళకున్న దాని కులాంతర వివాహాలు చేసుకున్న ఎన్ని రోజులు కలిసి ఉంటారని వాళ్ళే వదిలేస్తున్నారు సార్. ఇప్పట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా సార్ మ్యారేజెస్. అది అక్కడ ఇప్పుడు ఏంటి అయిపోయిందంటే ఆ పురుషాధిక భావం ఇంకా మగాళ్ళు ఉంది. వాడు ఇప్పుడు కూడా పెళ్ళి అంటే ఇద్దరు అక్కడ సర్దుబాటు ధోరణి ఉండాలి, సర్దుబాటు కావాలి. సర్దుబాటు ధోరణి లేకపోవడం వల్ల మగవాడు నేను ఎక్కువ అనుకుంటూ బట్టి అక్కడికి ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కులాంతరం చేసుకున్నా ఆ మగ అహంకారం కానీ ఇంకోటి కానీ ఉండేవాడికల్లా ఇదంతా గొడవలు వస్తున్నాయి. అరే ఒకసారి అమ్మాయి కరెక్ట్ అయితే అమ్మాయి కరెక్ట్ అయినా అబ్బాయి ఊరుకోవాలి. అంతేగాని వీడికి ఈగో, చెత్త ఈగోలు, పనికిరాని ఈగోలతో ఇది అవుతున్నారు. అందుకని ఇవన్నీ పెళ్లి చేసుకుని డివైడ్ అయిపోవడం జరుగుతుంది. మేము చూసినప్పుడు పూర్వకాలంటే ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లకి ఒక రకమైనటి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి కాళ్ళ మీద నిలబడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయినా మగవాడు నేను చెప్పినట్టు ఉండాలి అంట. ఇప్పుడు ఆడ ఊరుకోదు. అలాగే తనకి ఏదైనా సరే తనకి స్వాతంత్ర్యం తను చేస్తుంది, తనకు స్వేచ్ఛగా ఉంటుంది, తను స్వేచ్ఛగా ఆలోచించగలదు, చేసుకోవాలి, బతకగలదు ఉంది కనుక అణిచివేతకి గురి. ఇప్పుడు అణిచివేతకి పడేవాళ్ళు ఎవరు లేరు, ఆడపిల్ల ఉండదు. ముందే నువ్వు నన్ను చంపింది అనే నిర్ణయం ఇప్పుడు ఆడపిల్ల తీసుకుంది. అది కావాలండి, ఏం పర్వాలేదు. ఎందుకని పడి ఉండడంలాగా ఎందుకు పడి ఉండాలంటాను. అయితే సర్దుబాటు మాత్రం కావాలి, ఇద్దరు సర్దుబాటు మాత్రం కావాలి. పెళ్ళి అంటేనే ఇద్దరు సర్దుబాటు అండి. పెళ్లి సర్దుబాటుతోనే మనం ఉంటుంది. ఎప్పుడు కొన్ని ఇబ్బందులు సర్దుకోవాలి చాలా వస్తుంది, కానీ సర్దుకోవడానికి వీలు లేనప్పుడు పోవాలి. కానీ మొదట్లోనే ఇప్పుడు ఏమైపోతానంటే ఏమాత్రం చిన్నది వచ్చినప్పుడు నేను బతకలేనా నేను వెంటనే ఇమ్మీడియట్ తెగింపు వచ్చేస్తాను. అన్నెసెసరీగా వెళ్ళకూడదు. అది బేసిక్ నీ ఉనికిని ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే నీ బేసిక్ రైట్స్ని, హ్యూమన్ రైట్స్ని వాళ్ళ యాంగిల్లో మరి ఆలోచించాలి. మన యాంగిల్ మన పైకి వెళ్ళి అనుకుంటున్నాం, మరి వాళ్ళ ఏరియాకి హర్ట్ అవుతుందని మనకు తెలియదు. హర్ట్ అవ్వడానికి ఇష్టపడలేదు. నేను అవును వాళ్ళ కాలం మీద నిలబడి శక్తి ఎప్పుడు అందిస్తుంది. ఆవిడ ఆడవాళ్ళు చదువుకుంటుంది, ఉద్యోగం చేయాలి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఎందుకు పడి ఉండాలి? నేను కూడా ఒప్పుకోనండి, అవసరం లేదు, బతకనండి అంతే. ఇంకో పెళ్లి తీసుకుంటుంది ఏంటంటే పెళ్లి చేసుకుని ఎక్కువ చేసుకుంటుంది, ఇష్టం వాడు కదా ఇంకోటి ఉంటుంది ఏంటి. కిన్నో ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళండి, ఫారిన్ కంట్రీస్ వెళ్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడైనా సరే ఒకళ్ళు 2-3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు వేసుకున్నారు. మర్యాద విడిపోతున్నారు వాళ్ళు, చాలా మర్యాద విడిపోతున్నారు వాళ్ళు. నీకు నాకు పడట్లే కనుక విడిపోదాం అంతే, దట్స్ ఆల్. అందుకనే అక్కడ మీకు మెడికల్ రికార్డ్స్లో మన పేరు రాస్తారు, స్పౌసెస్ అని రాస్తారు. ఫస్ట్ స్పౌస్, సెకండ్ స్పౌస్ అంటే భర్త అని ఉండదు అక్కడ, స్పౌసెస్ అంతే. భార్య భర్త అంటే స్పౌసెస్ అంటారు. ఆడవాళ్ళు అయితే వాడు మొదటి మొగుడు, 2వ మొగుడు, 3వ మొగుడు, 4వ మొగుడు, 5వ మొగుడు. ఆ స్పౌసెస్ పిల్లలు పుడతారు. ఏ స్పౌస్ పిల్లలు పుట్టారో వాళ్ళ పేరుకి పక్కన వాళ్ళ నాన్న పేరు వాళ్ళు వచ్చి వాళ్ళు పుట్టినరోజు వచ్చి పలక. అందుకే ఫాదర్స్ డే గర్ల్స్ డే అని పెట్టుకుని కానుంది వాళ్ళ వచ్చి కనీసం ఆ రోజు వాళ్ళ నాన్న వచ్చి పలకించి పిల్లల్ని పలకించి వెళ్తారు. అంటే మర్యాద విడిపోయారు, మర్యాదగా ఉంటారు. ఇక్కడే తన్నుకున్నాం, చంపుకున్నాం, కొట్టుకున్నాం. సార్ మీ నాన్నగారు ఇది ఇయర్ నాకు ఐడియా లేదు, చలం గారితో కలిసి 70 years అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి ఇది స్థాపించి, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, లవర్స్ సొసైటీ అనేది ఒకటి స్టార్ట్ చేశారు సార్. ఆ లవర్స్ సొసైటీ ఏంటి సార్ అసలు? అది 70 years బ్యాక్ లవర్స్ సొసైటీ అండ్ లవర్స్ అనేది అప్పుడు అసలు వ్యాలిడ్ కాదు కదా, ప్రేమ వివాహాలు అనేది లేని రోజుల్లో లవర్స్ సొసైటీ వాళ్ళని ప్రేమ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు మా నాన్నగారు, మా అమ్మ నాన్నగారు. ఎందుకంటే సమాజంలో అంతరాలు అంతిపోవాలంటే ఈ ప్రేమ వాళ్ళు, వర్ణాంతవాళ్ళు, మతాంతవాళ్ళని మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. అంచేత ప్రేమించుకున్న వాళ్ళు జస్ట్ ఓకే. ఇప్పటికీ ఉన్నాయి మీకు పరంపరలోనూ అక్కడ పెట్టుకునే వాళ్ళు ఉన్నాయి. ప్రేమించుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ చేయడానికి. చెప్తే ఇప్పుడు ప్రేమించుకుంటే ఎవరు ఉండరు, ఈ అమ్మానాలు పట్టించుకోరు, ఇటు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, స్నేహితులు కూడా వెంటరారు. అలాంటి చోట్ల మేము ఉన్నామని చెప్పి మేము ఎన్నో పెళ్ళి మా నాన్నగారు చేసి మా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు, నాన్నగారు తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకుని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని చేసేవాళ్ళు.
ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి అన్నీ చూసి ఆయన పిలిచి ఆ పేరెంట్ని పిలిచి మాట్లాడి చివరికి వాళ్ళు వీళ్ళు ఒక పిల్లలు పుట్టి ఆ పిల్లలు పుట్టితే మేము మా హాస్పిటల్లో వాళ్ళందరినీ వాళ్ళు చేసి కడుపులు చేసి పిల్లల్ని కాన్పులు చేసి చివరికి పిల్లలు పుట్టే కూడా వస్తారు వాళ్ళు అప్పుడు తెలిసిన ఎవరు వస్తారు అప్పుడు అడాప్ట్ చేస్తారు. అలాగే ఎట్లా సార్ నాన్నగారు చలం గారు ఎలా సార్ ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిసి లవర్స్ సొసైటీ అనేది? ఇద్దరికి స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ గౌరవం, స్త్రీని తక్కువ చేయడానికి వీలు లేదు. స్త్రీ కూడా పురుషునితో సమానంగా ఉండాలి, స్త్రీ అడిగి ఉండకూడదు. చలం గారికి ఒకటి చెప్పారు, నాన్నగారికి అది చెప్పారు. చలం అదేగా చెప్పింది, స్త్రీ స్వేచ్ఛ అన్నాడు, తప్పలేదు, నిజమే, కావాలి, తప్పకుండా కావాలి. స్వేచ్ఛ అంటే విచ్చలబెడతాం కాదండి, అది గుర్తుంచుకోవాలి. విచ్చలబెడతాం మాత్రం కాదు. అడిగి ఉండవలసిన పని లేదు, స్త్రీకి అణిచివేత పనికి రాదు. చలంగా చెప్పాడు. అదే మనం ఆలోచిస్తే చలం చెప్పింది కరెక్టే. మనం చలాన్ని అలాగే అబార్షన్స్, కడుపు ఉంచుకోవడం కూడా స్త్రీ హక్కు. అది కడుపు ఉంచుకుంటుందా తీసేసుకుంటుందా తన హక్కు, నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. అబార్షన్ తప్పు. ఏంటి అబార్షన్ తప్పు? వాడు ఎవరితోనో అనుకోకుండా కడుపు వస్తుంది, కడుపు వస్తే ఇంకా దాని బతుకు నాశనం అయిపోతుందా? పెళ్ళి కాకుండా కడుపు తెచ్చుకుందంటే ఉండొచ్చు, కొన్ని సందర్భాలు జరగవచ్చు. ఎమోషనల్ మేనేజ్ ఎమోషనల్ బీయింగ్ అని చెప్పి ఇప్పుడు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. జరిగిన మాత్రాన ఇంక దానికి పతితురాలేనా? నో. ఎవరితో కడుపు తెచ్చుకుని మాత్రం వాడు ఎవరితో అనుకోకుండా కడుపు వస్తే ఇంక పతితురాలు లెక్కట్టేస్తారా? ఎంతమంది అయినా వస్తుండే అవి లెక్క. ఈ అమ్మాయి ఎందుకు అమ్మాయి బతుకు నాశనం అవ్వాలి? అది అమ్మాయి సొంత విషయం. దాని గురించి మీరు అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేయాలి? ఒప్పుకోరు. ఇప్పుడు నీతి అనేది మనుషులకి మంచి జరిగే నీతి, కానీ మనుషుల్ని బాధ పెట్టేది నీతి కాదు. బాధపడడం అవినీతి. మనిషిని ప్రేమగా చూడడం నీతి, మనిషి సమానంగా చూడడం నీతి, మనిషికి విలువడం నీతి, మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నీతి. అంతేగాని మనిషి బాధపడడం నీతి ఎందుకు అవుతుంది? మన నీతులు చెప్పి సమాజ మనుషులని హృదయాన్ని గాయపరుస్తున్నాం. మనం మనుషులు దూరం చేసుకుంటున్నాం. అంచేత నీతి అనేది ముందు ఫస్ట్ మ్యాన్ ఇది ఇంపార్టెంట్. మ్యాన్ అంటే మ్యాన్ అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు అక్కడ, ఎవరైనా సరే వాళ్ళకి విలువ, వాళ్ళకి మనిషికి విలువ ఇవ్వాలి. చలం అదే చెప్పాడు, ఘోర అదే చెప్పాడు. మీరు నీతులు చెప్పి జనాల హృదయాల్ని మీరు చేయొద్దు, బాధపెట్టద్దు. మానవత్వం మీరు చూసుకోండి. తప్పేంటి? సరే మామూలుగా కొంచెం జరుగుతుంది, అందరు చేస్తున్నారా? ఉంటే ఇప్పుడు మరి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు తిరగలేదా? ఫారిన్ కంట్రీస్ చూడండి, ఏమైపోయిన సహాయాలు లేరా? ఏంటికి మనం మొత్తం ఒక పక్క విశ్వ కుటుంబం అని చెప్తాం. మనం విశ్వ కుటుంబం అంటాం, కానీ ఇలాంటి విషయాలు చేయగల మళ్ళీ మన నీతి, మన సమాజం, మన సంస్కృతి అంటూ కానీ ఎంత మారిపోయాయి. మళ్ళీ భాషల్లో దుస్తులు అలాగే వేసుకుంటున్నాం, అన్నిట్లో అలాగే ఉంటున్నాం, అన్నీ ఉన్నాం. ఈ విషయాలు జరిగిన కొన్నిట్లో మనం ఇంకా రిజిడ్గా ఉన్నాం. రిజిడ్ సైకాలజీ, ముండిగా ఉంటున్నాం. చేంజ్ కావాలి, దాంట్లో కూడా చేంజ్ రావాలి. ఫారిన్ కంట్రీస్ ఎంతమంది ఉన్నారు? నేను జర్మనీ వెళ్ళాను. జర్మనీ వెళితే జర్మనీలో పెళ్లి చేసుకునే వాళ్ళు మొత్తం జనాభాలో 30% ఉన్నారు. 70% లివింగ్ టుగెదర్, అంతే దర్శాలు. 30% పెళ్లి చేస్తున్నారు. ఆ 30%లో జీవితాంతం మిగిలిన వాళ్ళు ఎంతమంది తెలుసా? మళ్ళీ 30%. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. వీళ్ళు హ్యాపీగా లేరా? వాళ్ళు అభివృద్ధి చెందట్లేదా? వాళ్ళ అన్నీ మంట కలిసిపోయే వాళ్ళ సమాజం చెత్తగా ఉందా? ఏం లేదు, చాలా చక్కగా ఉంది. మనం అనుకుంటున్నామండి, మన బ్యాక్గ్రౌండ్లో మనం ఈ పనికి రానిటి బూజు పట్టి కాలం చెల్లిన ఛాందస భావాలతో మనం ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ చెత్త అంతా ఆలోచిస్తున్నాం. మారుతున్న సమాజాన్ని మనం చూడలేదు. మారుతున్న సమాజం ఎప్పుడు సమాజం ముందు వెళుతూ ఉంటుంది. ఆ మారుతున్న సమాజం వైపు మనం ఆ విషయాన్ని అవలోకనం చేసుకోవాలి. అంతేగాని కాలం చెల్లిన బూజు సమాజం ఎప్పుడు ముందుకు వెళుతుంటుంది. సమాజంతో పాటు వెళ్ళకపోతే మారుతుంది, దాంట్లో మార్పుతో పాటు వెళ్ళకపోయినట్లయితే మన ప్రోగ్రెస్ లేదు. అవును సార్, కరెక్ట్ సార్. అండ్ బ్యాక్ టు ఇందాక అడిగిన క్వశ్చన్ సార్, సమరం గారిని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడతారు. వ్యంగ్యంగా మాట్లాడారు, అది మీకు తెలుసు కదా సార్. సినిమాల్లో కూడా కొన్ని జోక్స్ గురించి మాట్లాడతారు సమరం గారు అని. మీకేమనిపిస్తుంది సార్ అలా ఆ సినిమాల్లో డైలాగ్స్? వాళ్ళు నవ్వుతారు, నేను నవ్వుకుంటాను. ఒకళ్ళు సంతోషిస్తున్నాం కదా అని ఎప్పుడు అనుకుంటారు అన్నమాట. నా ఉద్దేశం, నా భావం ఏంటంటే ఇప్పుడు కూడాను
ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషం కలిగించాలి, ఆనందం ఇవ్వాలి. నా దృష్టి ఇప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు, సంతోషం ఉండాలి. మనం జోక్స్ చేసి ఆనందిస్తున్నాం, ఓకే ఆరోగ్యాన్ని ఆనందిస్తున్నాం కదా. మన ఉపాసన ఏంటి? సంతోషం, సుఖం. మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అంచేత నా మీద జోకులు వేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఐ విల్ బి హ్యాపీ. కనీసం వాళ్ళకి ఒక ఆనందం, ఈ సమరం ఆనందంగా పనికి వస్తున్నాడు. ఆ పాడి మీద సమరం బొప్పునవచ్చు, లేదా ఇంకోటి పోవచ్చు. అక్కడ అంతా ఫ్రెండ్లీగానే ఉంటాయి కదా. నేను ఎందుకు నాతో నా ఫ్రెండ్స్ కూడా మా వాళ్ళు నన్ను పెట్టుకుని చాలా జోకులు వేస్తుంటారు. నన్ను పెట్టుకుని మీకే ఫార్వర్డ్ చేస్తారు. నేను చేస్తాను వాళ్ళతో పాటు. షేక్ అని కూడా ఇస్తాను, లేవు గొప్పగా నేను మళ్ళీ నవ్వుతాను, నేను కూడా నవ్వుతాను అలాగా. ఏముంది చక్కగా సరదాగా ఉంది, ఏముంది తిట్టుకునేవండి వాళ్ళ మనస్తత్వం అంతే. ఏమైపోతుంది? తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మనల్ని భావ స్వాతంత్ర్యం ఉంది, మాట్లాడుకునేవండి, తప్పేంటి? మాట్లాడుకున్నాం. మనం కాదు కదా, మనం చక్కగా మనందరూ హాయిగా ఉండాలి, మనుషులందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అందరు సంక్షేమం, ఎవరి చెడు కోరుకోను, ఎవరి చెడు నేను కోరుకోను. అందరూ హ్యాపీ, అందరూ పైకి రావాలి, అందరూ చక్కగా ఉండాలి. మీ అందరూ నేనే కదా, అందరం అలా కోరుకుంటాం. అందరూ మంచిగా కోరుకుంటాం. ఇంకేమితో మనం చెడు కోరుకున్నా సర్లే మన దూరం వాళ్ళ సైకిల్ అనుకోవడం ఊరుకోవడం అంతే. సార్ అది ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా సార్, ఇప్పటి వరకు చాలా మారింది అనుకున్నాను, కానీ ఇందాక నేను వస్తూ కూడా అడ్రస్ వెతుకుతున్నప్పుడు నేను కార్ డోర్ విండో ఓపెన్ చేసి అక్కడ ఒక పర్సన్ మాట్లాడుతుంటే, ఫోన్లో మాట్లాడుతుంటే, నేను విండో కిందకి దించి సమరం గారు హాస్పిటల్ ఎడ్ సైడ్ అన్నాను. అబ్బాయి ఒక క్షణం కంగారు పడ్డాడు. ఈ అమ్మాయి ఏంటి సమరం గారి గురించి అడ్రస్ అడుగుతుంది ఏంటి? కంగారు పడి ఏంటండి అన్నారు. సమరం గారి హాస్పిటల్ ఉంది కదా, అడ్రస్ కొంచెం చెప్పరా అంటే, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళండి అని అనేసి ఇట్లా చూస్తున్నాడు నన్ను నేను వెళ్ళిపోయేదాకా. కానీ చాలా మారింది అనుకుంటాం. కానీ కొంతమంది అంటారు, కానీ ఒకటి నేను అన్ని ప్రాక్టీస్ ఒకటే కదా. ఆ ప్రాక్టీస్లో సెక్సాలజీ ప్రాబ్లమ్స్ 10% తక్కినంతా నేను జనరల్ ప్రాక్టీషన్ కదా. ఐసీ బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, గుండె నొప్పిన వాళ్ళు, కడుపు నొప్పిన వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్, వీళ్ళందరూ ఇవే మా జనరల్ ప్రాక్టీస్లో ఏమంటే అవే చూస్తాను. అదే సార్, ఫస్ట్ క్వశ్చన్ కూడా అందుకే అదే అన్నాను. నేను జనరల్ ప్రాక్టీషన్గానే ఉన్నాను. జనరల్ ప్రాక్టీస్ ఇప్పటికీ అదే నేను కంటిన్యూ అవుతున్నాను. అన్ని రకాల కేసులు చూస్తాను, ఒకటే కదా, ప్రతి కేసు చూస్తాను నేను. అన్ని రకాల కేసులు చూస్తాను. దాంతో కూడా సెక్సాలజీ ప్రాక్టీస్ కూడా కేసులు చూస్తాను. నాకు అన్ని ఒకటే. అసలు సెక్షువల్ ప్రాబ్లం ఎందుకు వేరుగా చూడాలి? ఇప్పుడు మనం పేషెంట్స్ ఎందుకు సిగ్గుపడాలంటాను నేను, ఖచ్చితంగా అంటాను. మీకు ఛాతీలు నొప్పి వస్తే డాక్టర్ చూపించుకోవట్లేదా? మీకు యూరినరీ ప్రాబ్లం డాక్టర్ చూపించుకోవట్లేదా? ఓ దగ్గు వస్తే రెస్పిరేటరీ ప్రాబ్లం డాక్టర్ చూపించుకోవట్లేదా? తలకాయ నొప్పి వస్తే డాక్టర్ చూపించుకోవట్లేదా? జ్వరం అలాగే సెక్సువల్ ప్రాబ్లం అది కూడా సేమ్ మెడికల్ ప్రాబ్లం అనుకోండి, లేదా సైకాలజీ ప్రాబ్లం చూపించుకోండి. అంతేకాని తప్పుగా ఆ చెప్తే తక్కువ ఇది అనుకుంటారని ఎందుకు అనుకోవాలి అసలు? డో నేను ఆరంగా అనుకో అలా ఉండాలి చెప్తాను కూడా. అన్నిట్లో ఇది కూడా మరి షుగర్ ఉంటే అక్కడ మీకు ఏ తప్పుగా అనుకున్నప్పుడు సెక్షువల్ ప్రాబ్లం అది కూడా మనిషి జీవితానికి సంబంధించినది కదా, దాన్ని ఎందుకు వేరుగా ఎందుకు అనుకోవాలి? అదే సార్ ఇందాక చెప్పినట్టు యు ఆర్ వెరీ వోకల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్స్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా యు ఆర్ వెరీ వోకల్. సో అదే మెయిన్ రీజన్ ఏంటి సార్? ఓకే సార్, అది ఇది ఎప్పటి నుంచో ఇప్పటికి వరకు కూడా ఏదైనా ఇలాంటి పర్సనల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే సమరం గారు, మీ తర్వాత ఇంకో సమరం గారు ఎందుకు రాలేదు? అంటే ఈ ఫీల్డ్లో మీరున్నంత వోకల్గా మీ తర్వాత ఎవరు అంత గుర్తించేంత పేరు రాలేదు. ఎవరు ఇప్పటికి కూడా ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నట్టు మీరు మీకు ఏదైతే గుర్తింపు ఉందో అలాంటి గుర్తు ఎవరికి రాలేదు తర్వాత, ఎందుకని అంటారు? ప్రతిదానికండి ఏదైనా సరే మనం పైకి రావాలంటే దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్, కమిట్మెంట్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, డెడికేషన్ కావాలి. ఏదైతే సరే ఏ విషయంలో ఏ రంగంలో అయినా పైకి రావాలంటే వాళ్ళు తప్పకుండా ముందు డిటర్మినేషన్ కావాలి, ఐ హ్యావ్ టు డూ ఇట్, డెడికేషన్ కావాలి, కంటిన్యూస్గా చేయాలని తప్పకుండా ఉండాలి, డిసిప్లిన్ కావాలి లైఫ్లో వాళ్ళకి తప్పకుండా పద్ధతి. అంతేగాని ఊళ్ళో ఎగిరిపోవడం కాదు. నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం నిరంతరం మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నేను అలా ఎప్పుడు ఇప్పటికీ ఈవెన్ నౌ
అది రాత్రిపూట కనీసం పడుకునే ముందు ఒక గంట సేపైన సార్ నేను పడుకుని, నేను రాత్రి పడుకుని సార్ లేట్ అయిపోయింది, డేట్ మారాల్సింది పడుకునేవాడికల్లా. మరి 5 లేచిపోతాను. నేను నిద్రపోయేసారి తక్కువ, ఎందుకంటే రోజంతా హాస్పిటల్ వరకు ఉంటుంది. నేను రకరకాల యాక్టివిటీలు ఉంటాను. నేను ఐఎంఎల్ యాక్టివ్ ఉంటాను, రెడ్ క్రాస్కి నేను ఎన్టీఆర్ జిల్లాకి చైర్మన్గా ఉన్నాను, మా ఎథీ సెంటర్ యాక్టివ్కి నేను చైర్మన్ని. అలాగే ఎన్నో యాక్టివిటీస్లో, సోషల్ యాక్టివిటీస్లో ఎన్నోట్లు ఉంటాను, ఎన్నో చోట్ల వెళుతుంటాను నేను. సో మెనీ థింగ్ ఐఎమ్ సోషల్గా వర్గంతే సోషల్ యాక్టివిస్ట్ నేను. అందుకని రకరకాల వాటిలో నేను ఉంటాను. అంచేత అవన్నా సరే నేను అన్నింటిలో జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా పెడుతుంటాను. ప్రాక్టీస్ మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఎందుకంటే నా కోసం ఎంతమంది వస్తుంటారు వాళ్ళందరూ నేను పేషెంట్ ప్రాక్టీస్ ఫస్ట్ ప్రియారిటీ. అంటే పేషెంట్ చూడడం, ఎందుకంటే వాళ్ళు బాధతో వస్తారు, వచ్చేవాళ్ళకి తప్పకుండా సరే వాళ్ళు ఎంతో నమ్మకంతో వస్తారు. అంచేత నేను తప్పకుండా మా సర్వీసెస్ వెరీ మచ్ నీడెడ్ టు దెమ్. అంటే నేను అక్కడ మాత్రం నేను మాత్రం ఏమాత్రం అన్యాయం చేయను. వాళ్ళ పేషెంట్ జాగ్రత్త చూసి పంపిస్తాను. చాలా కన్సిడరేటివ్గా ఉంటాను నేను ప్రాక్టీస్ చేసేది నాట్ ఫర్ మనీ, అప్పుడు ఫర్ సర్వీస్. నేను అందుకనే మేము ప్రాక్టీస్ పెట్టి మొదలులోనే మేము 30 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇన్కమ్ వచ్చి ఫ్రీగా పోలియో వందల వేల సర్జరీ చేసాం, పోలియో కరెక్ట్ సర్జరీ. ఆ రోజుల్లో పోలియో ఎక్కువ వచ్చి అందరికీ అంగవైకల్యం ఉండేది. వాళ్ళందరికీ కరెక్ట్ సర్జరీ చేసి, వాళ్ళకి క్యాలిపర్స్లు ఇచ్చి, వాళ్ళకి ఫిజియోథెరపీ చేసి, వాళ్ళని జీవితాలు ఇచ్చేవాళ్ళకి వాళ్ళ చదువులు తెప్పించి పెళ్ళిళ్ళు చేసేదాకా చేసాం. అంతేగా అలాగే ఐ ఆపరేషన్ చేయించాం, శుక్లాలు వందల వేల ఆపరేషన్ చేయించాం. అలాగే ఎన్నో గుండె ఆపరేషన్ చేయించాను నేను. 200 మందికి గుండె ఆపరేషన్లు అడ్రస్ పంపించి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చి గుండె ఆపరేషన్ చేస్తారు. ఆ రోజు ఎవరు గుండె ఆపరేషన్ చేశాడు? విజయవాడలో నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక క్యాంప్ పెట్టి గుండె ఆపరేషన్ పంచమూర్తి గారిని మెడ్రాస్ని పిలిపించి, కార్డియాక్ సర్జన్ 200 కేసులు సెలెక్ట్ చేసి రెగ్యులర్గా మెడ్రాస్ పంపించి మెడ్రాస్ ఫ్రీగా ఆపరేషన్ చేసి, ఇప్పటికీ ఐఎమ్ ఫాలోయింగ్ దెమ్ కేసెస్, గుండె ఆపరేషన్ కేసులు. అలా చేసి ఉంటాను. అంటే సర్వీస్ ఈజ్ మై ఫస్ట్ మోటో. నేను సర్వీస్ చేస్తుంటాను, సంపాదించాలని కాదు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా పెట్టిన కారణం అంటే టు ఎడ్యుకేట్ ది పీపుల్. మనం ఏదైతే తెలుసుకున్న ఆ విషయాన్ని సమాజాన్ని చైతన్యపరచాలి. అదే నాకు గోల్. సమాజాన్ని చైతన్యపరచాలి, ఆల్ యాంగిల్స్లో చైతన్యపరచాలి. మనం ఒక్కడే చైతన్యంతో కాదు, పక్కవాడిని కూడా చేయాలి. ఏదైతే మన భావాలు చెప్పాలని నా భావం. అలాగే చేసుకోవాలి. సార్, మీ బాబాయ్ గారు గోపరాజు సాంబశివరావు గారు, ఆయన ఇంగ్లీష్ లిటరేచర్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ బుక్ని తెలుగులో అనువదించారు. సార్, మీ ఫ్యామిలీ నుండి ఇంత ఎడ్యుకేటెడ్ అండ్ సమాజం పట్ల ఇంత వాల్యూస్ కలిగిన వాళ్ళు అంటే మీ బాబాయ్ గారి నుంచి ఒకసారి చెప్పండి సార్. గోపరాజు సాంబశివరావు గారు నేను ఇంగ్లీష్ లెక్చర్గా ఉన్నారు గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో. ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ సమగ్రమైన ఇంగ్లీషు పుస్తకం రాశారన్నమాట. ఇంత పుస్తకం మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్ గురించి. ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ అయింది, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు. ఆయన నాన్నగారితోనే పూర్తిగా ఉండేవారు. మా బాబాయ్ కానీ మా మేనతలు కొంతమంది అలాగా మా నాన్నగారితో ఉండేవారు. ఉండి ఆయన కూడా ఆయన అనుభవం కూడా మా నాన్నగారు చేశారు. నాన్నగారు ఏం చేశారంటే, అప్పుడు బాల వితంతులు ఎక్కువ మంది ఉండేవాడు. ఒక బాల వితంతు ఉంటే తీసుకు మా బాబాయ్కి చేశారు. మా బాబాయ్ చేస్తున్నాడు, బాల వితంతుని పెళ్లి చేసుకున్నాడు. బాల వితంతు అంటే బాల చనిపోతే, భర్త చనిపోతే తర్వాత వితంతుగా ఉంటే ఆవిడ తీసుకుని మా బాబాయ్కి ఇచ్చి పెళ్లి చేశారు నాన్నగారు. అన్నీ నాన్నగారు చేసిన ఇంత నాకు చెప్పలేని మార్పులు నాన్నగారు చేసినవి. అది ఎన్ని రకాల వివాహాలు చేశారు. అంటే సమాజంలో మార్పు తేవాలి అని మా బాబాయ్ అరంగా నాన్నగారితో ఉన్నారు. ఆయనకు ఎన్నో వర్ణాంతరాలు మతాంతరాలు చేయించారు బాబాయ్. అందుకని బాబాయ్ చాలా ఆదర్శం కనబట్టి బాబాయ్ శిష్యులందరూ ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ. మా బాబాయ్ అంటే గోపరాజు సాంబశివరావు గారి గురించి ఇప్పటికీ అందరూ చెబుతారు. మా నాన్నగారికి అలాగే నాన్నగారి స్టూడెంట్స్ ఎంత పెద్ద ర్యాంకుల్లో ఉన్నారో, పెద్ద వాళ్ళు అందరూ ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. చాలా ఇవ్వండి నాన్నగారికి దిగాను. అంటే నాన్నగారు గాంధీ దిగించి, జవహర్లాల్ నెహ్రూ దిగించి, నాన్నగారు మరి చాలా యాక్టివ్గా ఉండేవారు కదా. అప్పుడు కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా ఉండేవారు. ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఆర్గనైజర్గా ఉండేవారు నాన్నగారు. సార్, ఇప్పుడు మీ నాన్నగారికి ఈ ఆశయాలు కానీ ఆయన భావాలు కానీ అన్నీ చూస్తుంటే ఇంత ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం భయాన్ని కలిగించే కూడా. ఎందుకంటే సమాజం అంత అనుకూలంగా లేదు అప్పుడు. మీ నాన్నగారి భావానికి అనుకూలంగా అస్సలు లేదు. దగ్గరలో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వస్తారా మన దారిలోకి అనడానికి కూడా లేదు, ఎన్నో ఏళ్ళు పట్టింది. సో ఆ తర్వాత మీ అందరికి కూడా, ఆయన పిల్లలైన మీ అందరికి కూడా సేమ్ భావాలు రావడం, అంటే ఎదుగుతున్న క్రమంలో కాలం ఎంత మారిందో మీరు చూశారు, మీరు చిన్నప్పటికీ ఇప్పటికీ. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయిపోలేదా సార్?
సార్ ఈ భావాలతో? ఏం కాదండి, ఎందుకంటే మా అమ్మగారు కూడా మా నాన్నగారు ఇద్దరు అమ్మ నాన్నగారు చక్కగా ఎడ్యుకేట్ చేశారు. మా అమ్మ సరస్వతి గారు మా అమ్మ కూడా నాన్నగారితో పూర్తిగా పక్కన అండగుండి తాను చేసింది. మరి నాన్నగారు ఇన్ని మార్పులు చేశారంటే ఇంత చేశాను మా అమ్మాయికి తోడ్పాటు. అమ్మాయి కాదంటే నాన్నగారిని చేయగలిగారన్న చెప్పలేము. మా అమ్మ పూర్తిగా మరి అంత ఇదిగా ఉండి వచ్చి నాన్నగారు ఉద్యోగం మానేసి వస్తే అలా చేస్తే ఏం చేతులు చిల్లి కానీ మా అమ్మ చెబుతుంది, ఆ జాబ్ మానేసి బయటకు వచ్చేస్తే 10 సంవత్సరాల పాటు చేతిలో చిల్లు కానీ చూడలేదు. సమాజమే మమ్మల్ని బతికించిన సమాజం ఈ సమాజం మాకు చేసిందని. అమ్మ మరి ఎంత ఇదంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దశాబ్దాల పాటు దుర్భరమైన. మా నాన్నగారు మచిలీపట్నంలో జాబ్ చేసినవారు. అప్పుడు ఆల్మోస్ట్ గాంధీ గారితో కూడా నాన్నగారికి ఉత్తరప్రదేశాలు జరుగుతున్నాయి అన్నమాట. జరుగుతుండగా నాన్నగారు నాస్తికత గురించి మాట్లాడుతుంటే కాలేజీ యాజమాన్యం వాళ్ళు నువ్వు నాస్తికత గురించి మాట్లాడడానికి లేదు, ఉపన్యాసాలు ఇవ్వడానికి లేదు అని చెప్పి తీసేసి మళ్ళీ ఇచ్చారు మళ్ళీ అక్కడ. అలాగే కాకినాడలో కూడా నాస్తికత గురించి మాట్లాడితే ఉద్యోగం తీసేస్తే సర్వేపల్లి రాధాకృష్ణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైస్ ఛాన్సలర్ ఉండేవాడు సర్వేపల్లి రాధాకృష్ణ. తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. ఆ సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి, మీరు ఆయన నాస్తికత్వం గురించి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పి తీసాడు తప్పని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే అక్కడ కాకినాడలో ఆల్రెడీ నాన్నగారి ప్లేస్లో కూడా వేసేస్తే బందర్లో ప్రత్యేక డిపార్ట్మెంట్ బాటనీ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి నాన్నగారిని హైదరాబాద్ డిపార్ట్మెంట్లో పెట్టి నాన్నగారిని పోస్ట్ చేశాడు సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ ద్వారా వచ్చినమాట. ఇక నాన్నగారి ఈ ఉద్యోగాలు తీసేయడాలు ఇవన్నీ గానో నాన్ సెన్స్ అని చెప్పి అప్పటికే ఇంకా గాంధీ గారితో బాగా క్లోజెస్ రావడం దీంతోనూ నాన్నగారు ఇంకా కాదు మన స్వాతంత్ర ఉద్యమంలో ఈ సమాజంలో సమాజ సేవ చేయాలని చెప్పేసి వచ్చారు. వచ్చేవాడు చేశాడు నాన్నగారు చదువుకున్న పిల్లల్ని విద్యార్థులను చదివిస్తుండేవారు. ఆ చదివిస్తుంటే వాళ్ళంతా నాన్నగారు కూడబెట్టిన డబ్బంతా కూడా ఎవరెవరు చదివిన వాళ్ళందరూ మీ చదువు పూర్తి చేయని చెప్పి వాళ్ళందరికీ నా డబ్బులు వేసేసి తను మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. ఏం పైస ఉంచుకోకుండా కంప్లీట్గా అనమాట. వచ్చేసి ముదురూరు అనే గ్రామంలో అక్కడ నాస్తి కేంద్రం పెట్టి అక్కడ అన్ని రకాల కార్యక్రమాలు మొదలెట్టారు. అక్కడ పెట్టినప్పుడు వచ్చారా సార్ ఎవరైనా ఇలాంటిది నాస్తికత్వం అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది అని? అప్పట్లో అసలు ఎవరికి చాలా తక్కువ. అప్పుడు నాగారు మరి వెళ్ళేసి తిరుగుతుండేవారు కదా, అందుచేత చేశారు. చాలా కొన్ని అక్కడ హరిజనుల వాడల్లోకి వెళ్ళిపోయి హరిజనులు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి చదువులు చెప్తూ రాత్రి బళ్ళని పెట్టేస్తూ అలాగే సమిష్టి భోజనాలు అలాగే ఊళ్ళో వాళ్ళని వీళ్ళని కలిపి భోజనాలు ఈ రంగా చేసుకుంటూ వచ్చారు కార్యక్రమం. ఇవన్నిట్లో మా అమ్మ మరి ఒక తోటేమో హెడ్ ఆఫ్ ది కాలేజీ ప్రొఫెసర్ గారు, ఆ ప్రొఫెసర్ గారి భార్య కొన్న అమ్మ ఇది వచ్చారు కదా కంప్లీట్ పిక్చర్ మారిపోయింది. ఒక దారిద్ర్యం చేతులు డబ్బులు లేవు. 9 మంది పిల్లలు ఊళ్ళో వాళ్ళే నాన్నగారికి బియ్యము పప్పులు కాయగూరలు అవి ఇచ్చేవారు. అవే అమ్మ ఉండేది. అమ్మ ఉండి తీసుకునేది. చీర బట్టలు ఏమైనా 2 బట్టలు ఉండేది. అది ఒత్తుకుని 6 రోజులు 2 కట్టుకున్నాం. ఒకసారి మా నాన్నగారి ఫాదర్ కానా గారు చెప్పారు మాకు జ్ఞానం వచ్చాక, మీ అమ్మ అసలు ఎంత త్యాగమూర్తి అంటే అంత ప్రొఫెసర్ గారి భార్య ఒక మీటింగ్ వెళితే అమ్మ ఖాదీ మొత్తం ఖాదీ కట్టుకునేది. గాంధీ గారు తెలిసాక అన్ని తక్కిన బట్టలు మానేసి ఖాదీ అని చీర చిరిగిపోయినాడ. చిరిగిపోయి కట్టుకుని చీర చిరిగిపోతే కింద కూర్చుంటే ఆ చీర మరి అప్పుడు కూడా కుదరదు కదా కుట్టడాలు ఇవన్నీను. ఒకటే చీర ఉందాడ. ఆ తుమ్మముళ్ళు తీసుకొచ్చి తుమ్మముల్ని ఆ కొన ఇరిచేసి ఆ కుచ్చేసి ఆ చిరిగిపోయిన దాన్ని ఇలా కుట్టేసి పెట్టేసి అలాగా చేసినట. మీ అమ్మ ఎంత తెలుసా ఎలా చేసిందో నేను. మా అమ్మ చెప్పేది ఒక పైసా నేను అలాగా 10 ఏళ్ళు పాటు నేను చూడలేదు అసలు చేతులు అని. ఆ రంగా ఆ చివరిగా అంత అలాగే మొత్తం దాదాపు 30 ఏళ్ళు మేము అలాగే చాలా మా నాన్నగారు చూసంటే భారతదేశంలో ఒక సగటు కింద స్థాయి మనిషి ఏ లెవెల్లో ఉంటాడో ఆ లెవెల్ జీవితం మనం గడపాలి. అప్పుడే వాళ్ళతో మనం ఐడెంటిఫై అవుతాం. వాళ్ళ బాధలు మనకు తెలుస్తాయి. వాళ్ళ స్థాయిలో మనం ఉండాలి అని చెప్పి ఆ రంగా నాన్నగారు మా పిల్లల గురించి కానీ అన్నీ కూడా ఆ రంగానే మా చదువుల గురించి కానీ అంతాను అలా చేసి మామూలుగా చేసి పెంచుకుంటూ వచ్చారు. అలాగా
మెయిన్గా అంత అంటే ఒక ధ్యేయం నాన్నగారికి సమాజంలో సమానత్వం కావాలి, అసమానతలు తొలగాలి, మానవులంతా ఒకటే అంచేత ఆ భావంతో నాస్తికత్వాన్ని తీసుకుని అలా చేశారు. ఆ రంగం మూఢనమ్మకాల నిర్మూలన, జనాల మౌఢ్యం ఎప్పుడు అప్పుడు చాలా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేవి. ఆ మూఢనమ్మకాల వాళ్ళని చాలా కృషి చేస్తూ వచ్చారు. సార్, డెమోక్రసీ వచ్చిన తర్వాత మీరు ఎలాంటివి అయితే ఆలోచనలు అప్పుడు ఉన్నాయో డెమోక్రసీలో కొంతవరకు ఉన్నాయి కదా సార్, మీకు అప్పుడు ఏమనిపించింది సార్? అంటే మా నాన్నగారు అనుకున్నవి ఇందులో చాలా వరకు ఉన్నాయి అనిపించిందా? ఎట్లా అనిపించింది? ఆ రంగం చెప్పాలంటే నిజంగాను మనకి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత 1950లో మన రాజ్యాంగం వచ్చింది. దాంట్లో మరి ఆ రంగాన్ని ఆల్మోస్ట్ మన భావాలని చాలా ఉన్నాయి. తర్వాత సెక్యులరిజం కూడా యాడ్ చేశారు. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్లో అనేది పెట్టి ఇందిరాగాంధీ ఫండమెంటల్ డ్యూటీస్ అని పెట్టి జవహర్లాల్ నెహ్రూ సెక్యులరిజం వాడు యాడ్ చేశారు. అంతకుముందు పట్టణంలో లేదు, తర్వాత యాడ్ అయ్యారు సెక్యులరిజం అని. మరి సెక్యులరిజం అంటే యాక్చువల్గా ఏంటంటే మత ప్రమేయులేంటి రాజ్యం పాలన అంటే ఏ రంగం కూడా రాజ్య పాలన అంటే దేశ పరిపాలనలో ఎక్కడ కూడా మతం ఉండకూడదు. అంచేత ఆ పాలనకి వీళ్ళెవరు కూడా ఏ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనకూడదు. కానీ విభిన్నంగా జరుగుతున్నారు. కానీ వీళ్ళు వెళ్ళిపోయి మందిరాల్లో వెళ్తారు, స్వామీజీలకు వెళ్తే అన్నీ చేస్తారు, వేరే విషయం. కానీ మత ప్రమేయం సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేనటువంటి పాలన. కానీ మనకి ఏదో ఇప్పుడు చూస్తే ధోరణిలో అంటే నిదానంగా మన దేశాన్ని ఒక మతపరమైన దేశంగా మార్చాలి దృష్టిలో ఈ తక్కిన వాళ్ళేమో సెక్యులర్ సిటిజన్స్గా చేసే స్థితి మళ్ళీ ధోరణులు మారుతున్నాయి. చాలా ప్రమాదకరమైన ధోరణులు మాత్రం. ఎక్కువ శాతం పలానా మతస్థులు అనగా వాళ్ళదే ఇక్కడ గుర్తింపు, తక్కిన వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్న లెవెల్లో వస్తున్నాం. సెకండ్ మైనార్టీ లేదు, మెజార్టీ లేదు, అందరూ భారతీయులంతా ఒక్కటే. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇక్కడ విచ్ఛిన్నకరణ ధోరణులు వస్తాయి. చాలా ప్రమాదకరమైన ధోరణులు, విచ్ఛిన్న ధోరణులు చాలా విచ్ఛిన్న. ఒక ప్రత్యేక ఒక మతం అనేది అధీనంలోకి ఉండాలి దేశం అంతాను. అసలు మన రాజ్యాంగంలోనే సెక్యులరిజం తీసేయాలని ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు మన రాజ్యాంగానే మార్చేయాలని వీళ్ళు కూడా ధోరణులు వస్తున్నాయి చాలా. అలాగే భారతదేశం పేరు కూడా తీసి అక్కడ పాకిస్తాన్ అడగనే మన హిందుస్థాన్ అనాలని ఇలాంటివి కూడా ధోరణులు వస్తున్నాయి. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం, భయంకరమైన విషయం. అభ్యుదయవాదులందరూ కూడా తప్పకుండా దీనికి వ్యతిరేకంగా ఉండాల్సిందే. లేకపోతే మళ్ళీ మనం ఒక మతపరమైన దేశంగా మారుతాం. మతం ఉండకూడదు, సెక్యులర్ దేశంగానే మనం ఉండాలి. మత ప్రమేయం లేని దేశంగా ఉండాలి. అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమాన గౌరవం ఉండాలి, సమానత ఉండాలి అందరికీ. అది మాత్రం చాలా అవసరం అది. సార్, ఇలాగే స్టువర్ట్పురం అంటేనే దొంగలకి మారు పేరు సార్. అది అందరూ దొంగలే ఉంటారు, వాళ్ళ వృత్తే దొంగతన వృత్తి అన్నట్టు. అలాంటి ప్రదేశంలో మీ నాన్నగారు, మీ వదిన గారు, మీరు కూడా వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మార్చడం. ఈ మధ్య కూడా మా వాళ్ళు ఐడ్రీమ్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఇప్పటికీ చెప్పారంట, ఇట్లా మీ అన్నగారు, మీరు, మీ వదిన గారు కలిసి చాలా అభ్యుదయ భావాలు వాళ్ళు కలిగించి వాళ్ళు ఒక వృత్తిని ఎంచుకునేలా చేశారు అని. స్టోర్పురం దొంగలనే చాలా పెద్ద గజ్జల ప్రసాద్ అని, అమ్మో వాడికి మీద 10 లక్షలు బహుమానం గజ్జల ప్రసాద్ బతుకున్నా చంపేసి పట్టుకుని బాడీ ఇచ్చినా సరే అలాంటి పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు. స్టోర్పురం దొంగలు అంటే ఇప్పటికీ చాలా పేరుది. అలాంటి చోట్ల థామస్ అని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ స్టోర్పురం ఏరియా వచ్చేసి ఆయన చూసి వీళ్ళని శిక్షిస్తుంటే ఇంకా దొంగతనం అలాగే ఉంటుంది. అసలు ఈ చోర వృత్తిని ఈ దొంగతనం దాన్ని మనం మార్చలేమా, ఈ మనుషులు మార్చలేమా అనిపించింది నాకు పోలీస్ ఆఫీసర్కి. అనిపించి నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏమండి నేను అరెస్ట్ చేస్తాం పట్టుకుంటాం కానీ ఎక్కువైపోతారు, దొంగలు మాత్రం ఎక్కువైపోతారు, వాళ్ళు గట్టి వాళ్ళు చేయలేకపోతారు, చేతిలో ఉండట్లేదు. అది దీంట్లో అనేక మంది వ్యాపారస్తుల భాగస్వామ్యం ఉంది. వాళ్ళ చేత దొంగతనాలు చేయించి ఆ వ్యాపారస్తులు కూడా ఆ బంగారం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు దొంగ జబ్బుతో. ఇది ఎలా అంటే ఇప్పుడు నాన్నగారు ఒకరోజు రాత్రి కూడా దొంగలు దొరకాలంటే వాళ్ళు రాత్రి కూడా అర్ధరాత్రప్పుడే ఆ స్టోర్పురం వస్తారన్నమాట. అప్పుడు మా నాన్నగారు, నేను, మా అన్నయ్య, మా వదిన అందరం వెళ్ళాం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో. అప్పుడు వెళ్ళి ఒక అరికలనాథ దీంట్లో మా నాన్నగారు అందరూ వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చారు ఆ దొంగలు.
పెద్ద పెద్ద దొంగలు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ పేరు వింటేనే వణుకు పుడుతున్నవాడ. అలాంటి దొంగలు వాళ్ళు అక్కడ రాత్రి వస్తారన్నమాట. లేకుంటే వచ్చి వెళ్ళిపోతుంటారు, ఎవరు తెలియదు. దొంగ చీకట్లో వస్తారు, చీకట్లో వెళ్ళిపోతుంటారు. అది అప్పుడు వెళ్ళి నాన్నగారు అని మాట్లాడి చేసి, అక్కడి నుంచి నాన్నగారేమో ఇక వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడి చేసి, మీరు మారాలి, మీరు మీకన్నా మీరు దాంట్లో ఉండేది ఏముంది, మీరు దోపిడీ కూడా గురవుతున్నారు, ఇతరుల మీద దోచుకుంటున్నారు, మీరు కూడా దోపిడీకి గురవుతున్నారు, మీ ఫ్యామిలీ సుఖం ఏంది ఏం లేదు, మీ 200 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. దొంగలు ఉన్నారు, దొంగలు కాని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఇదంతా దొంగలు ఒక దొంగ కొట్టుకుంటే వాళ్ళ తాలూ బంధువులందరూ కొట్టడాలు, అరెస్ట్ చేయడాలు, పొట్టుకుపోవడాలు, ఇవన్నీ చాలా అంత ఒక చైన్ నాకు దొరుకుతుందన్నమాట. అప్పుడు ఇదంతా లేనిపోయి మీ వల్ల ఇలా అవుతుందని చెప్తే నాన్నగారు మాట అక్కడ మా వదిన హేమలతలవనం, జాషువా కవి గారి కూతురు మా వదిన హేమలతలవనం. ఇప్పుడు సినిమా కూడా తీయబోతున్నారు వదిన పెట్టి. తెలుగులో ఒక ఎవరో సినిమా యాక్టర్ వదిన చేసిన పని మీద సినిమా పాత్ర చేస్తుంది. అమ్మ వదిన చేసిన పని మీద హేమలతలవనం గారు అని. జాషువా కవి గారు తెలుసు కదా, పెద్ద పాపులర్ పోయిట్. జాషువా కవి గారి కూతురు మా వదిన, మా పెద్దన్న వైఫ్. మా అన్నయ్య చూసి ఇంకా తీసుకున్న నాన్నగారు వాళ్ళ బాధ్యత చెప్పారు వాళ్ళకి. వాళ్ళు చేసే చాలామంది చివరికి అందరూ మారిపోయారు, మొత్తం అయిపోయారు. వాళ్ళ సిస్టర్ అందరూ చేసి వాళ్ళందరూ మార్చేసి. ఇప్పుడు మీరు స్టోర్పురం వెళితే, ఇప్పుడు మీరు ఒకవేళ వెళుతున్న బాపట్ల వెళ్ళండి, అక్కడ ఆగండి. మన మామూలు ఒక పట్టణంలో ఒక కాలనీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంత మార్పు వచ్చేసి. అప్పట్లో ఎట్లా ఉండేది సార్? అలానే గుడిసెలు, అన్ని చెట్లు, లైట్లు ఉండవు, లైట్లు కరెంట్ దీపాలు ఉండవు, ఏముండవు. ఒక ఏం లేదు, రైళ్ళు నడుస్తున్న రైళ్ళు ఆపేసేవాళ్ళు, దోచేసుకునేవాళ్ళు, గూడ్స్ ట్రైన్లు వీళ్ళు దోచేసుకునేవాళ్ళు వెళ్తారు. అలాగా స్టోర్ పర్ దగ్గరికి వస్తుంటే రైల్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో చీలాగేసి దోచేసుకుని దూకేసేవాళ్ళు. అంత ఇదిగా భయంగా ఉండేది రోజుల్లో. స్టోర్పురం వస్తుంటే ప్రయాణికులకి భయంగా ఉండేది, వాళ్ళకి మంచి ఇదిగా ఉండే. ఆ చీకట్లో అవి అక్కడ లైట్లు ఉండేవి కదన్నమాట. ఆ రంగా జరిగేది. అలాంటి దాన్ని పూర్తిగా కంప్లీట్గా మార్చిపోయారు సార్. మా వదిన గారు జీవన ప్రభాతం అనే పుస్తకం రాశారు. ఇదంటే మొత్తం స్టోర్పురం సంబంధించినంత అవన్నీ ఎలా మార్చారు ఏంటి దొంగలంతా. అలాగే మా వదిన గారు నిజామాబాద్లో జోగిని దురాచారం ఉంది. అక్కడ చిన్న బోండమ్మ గారు ఇంట్లో ఊళ్ళో ఎవరికైనా సరే ఒకరు జబ్బు చేస్తే, ఊళ్ళైనా అంటువ్యాధులు వస్తే, కేవలం దళిత వర్గానికి చెందిన ఆడపిల్లనే దేవతగా ఇప్పించడం. దళిత వర్గానికి ఆ వర్గం ఆడపిల్ల, చిన్నపిల్ల, పసిపిల్లలను కూడా ఏది నెలల పిల్లల్ని దేవత ఇప్పించడం. దేవత ఇప్పించి అయిపోయిందా, అక్కడి నుంచి అయిపోయింది బలి చేయడం కాదు. ఇంక వీళ్ళకి ఎల్లమ్మ పుల్లమ్మని పేరు పెట్టేయడం, ఆ ఊళ్ళో దేవతకి ఇచ్చేయడం. అక్కడి నుంచి ఆమె ఊరమ్మడి సరుకు. ఒక యుక్త వయసు వచ్చాక ఇక ఆ ఊళ్ళో పెత్తందారులకి తనకు విలాస వస్తువు అంతే. అందరూ ఎవరు కాదు, అక్కడ ఊళ్ళో శవాలు ఎవరు చనిపోతే ఆ శవాల మీద డ్యాన్స్ చేయాలి. ఎంత హీనం అంటే అంత వాళ్ళ బతుకులు చాలా చాలా హీనాతీనం. దాంట్లో మా వదిన గారు, మా అన్నయ్య వెళ్ళి, లవణ గారు వెళ్ళి అక్కడ అంతా మార్పు చేస్తారు. దాని చివరికి నేను వెళ్ళి తిరిగా, నేను మఠంలో నేను తిరిగాను అక్కడ. వాళ్ళ ప్రతి మాట్లాడి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మార్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా చదువులు పెట్టి చదివించి వాళ్ళకి అన్నీ చేసి అంటే ఆర్గనైజేషన్స్ కొంచెం హెల్ప్ చేశారు వాళ్ళందరూ చదువుల కోసం. అక్కడ మా ఎన్టీ రామారావు ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. అసెంబ్లీలో కూడా దిగుంచి వస్తే నేనే వెళ్తాను, స్టోర్ ప్రొడక్ట్ చూస్తాను, అది స్టోర్ నిజామాబాద్ వెళ్తాను చూస్తానని చెప్పేసి అన్నాడు. చివరికి యాక్ట్ చేసి ఎవరైనా జోగిరి కింద మారిస్తే ఊరుకోను వాళ్ళ పనిష్మెంట్ ఇంత ఫైన్ అని చెప్పి ఒక చట్టం కూడా తీసుకొచ్చాడు. చాలా మారిపోయింది, చక్కగా మారిపోయింది. అలాగే తెలంగాణ జిల్లాలో బాణమతి, చేతబడి అనే మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉండేవి. చాలా ఎక్కువ ఉంటున్నారు రోజులో. ఊళ్ళో ఎవరికైనా సరే జబ్బు చేస్తే, ఆ జబ్బు చేస్తే ఎవరో బాణమతి చేశారు, చేతబడి చేశారు కనుక వచ్చింది. క్యాన్సర్ వచ్చినా, టీబీ వచ్చినా, గుండె జబ్బు ఉన్నా వాళ్ళ జబ్బు అనుకోరు. అదంతా ఎవరో చేతబడి చేశారు కానీ అయ్యింది అనుకునేవాళ్ళు. అనుకుని ఎవరిలో కొంతమంది అమాయకుల్ని వీడి మంత్రగాడు, వీడిగా మంత్రాలు వచ్చు, ఆ మంత్రాలతో చేతబడి చేస్తున్నాడు అని చెప్పేసేసి వాడిని పట్టుకుని కొట్టి చంపేసేవాళ్ళు. పళ్ళు పీకేసేవాళ్ళు, నాలుక కట్ చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అక్కడ అరవిందరావు గారిని ఆయన ఎస్పీగా ఉండేవారు. ఉంటే ఆయన నాకు ఉత్తరం రాశారు, సమరం మాకు మా జిల్లాలో ఈ బాణమతి, చేతబడి, మూఢనమ్మకం ఎంత ఇదిగా మా పోలీసులకి లాఠీలకి లొంగడం లేదు, నువ్వు టీమ్గా వచ్చి ఈ మూఢనమ్మకాన్ని నువ్వు తొలగించాలి అని అన్నారు. తొలగించాలంటే వెళ్ళాం, డాక్టర్ని, సైకాలజిస్ట్ని, సోషల్ వర్కర్స్ని తీసుకుని వెళ్ళాను నేను.
వెళితే చాలాగా బెటర్ ఎక్స్పీరియన్స్ మాకు అక్కడ జోగిపేట అనే ఊళ్ళోకి వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడుతుంటే ఈ బాణామతి చేతబడిన మూఢనమ్మకం మీద తాయితులు మేవాళ్ళు వీళ్ళుండి అమ్ముకునే ఒక వ్యాపారం తయారయ్యారు. వాళ్ళ బిజినెస్ పోతుందని చెప్పేసి అసలు వీళ్ళే పెద్ద మంత్రగాళ్ళు బాణం వెళ్ళేవాడు చేతబడి లేకపోవడం ఏంటి, కొట్టండి రా అన్నారు. అనేటికల్లా ఆ మూర్ఖ జనం దన్న మా మీద పడిపోయారు, చంపేపోయారు. అయ్యో కొట్టారు మీద దుమ్మిగా వచ్చేసారు మీదకి. అప్పుడు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు మీడియా దీంట్లో వచ్చేసి మేము వచ్చేసి మమ్మల్ని రక్షించి తీసుకెళ్ళి వ్యాన్లో పెట్టేసి తీసుకెళ్ళారు. నిజంగా ఆ రోజున పోలీసులు వెంటనే అక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని రక్షించకపోతే మా శవాలు విజయవాడకు వచ్చిండే, శవాలే వచ్చిండే. అంత ఘోరంగా మాట. మీటింగ్లో మాట్లాడుతుంటే మీటింగ్ చెప్పేవాడు బాణమతి చేతబడలేదు ఇలాగ అలాగే ఇవన్నీ పలానా జబ్బు వీళ్ళకి పలానా జబ్బు వీళ్ళందరూ పెట్టి మీ అందరూ మోసం చేస్తున్నారు, వీళ్ళందరూ మంత్రగాళ్ళు లేరు, ఎవరు లేరు, అసలు మంత్రాలంటూ లేవు, మంత్రాల శక్తి లేదు అని మేమంతా చేస్తున్న మా మీద రాళ్ళిసేవాళ్ళు. రాళ్ళే మేము మాట్లాడుతుంటే రాళ్ళు మీద వేసేవాడు మా మీద. అలా తిరిగి మొత్తం వెళ్ళాక 6 నెలలు పోయాక అరవిందరావు ఎస్పీ గారు మొత్తం రాశారు. ఇదివరకేం రాశారు, ఇక్కడ 80% మందిలో ఈ మూఢనమ్మకం చాలా ప్రబలంగా ఉంది, మీరు వచ్చి మాట్లాడాలి. ఆ ఎస్పీ గారే మేము వచ్చి వెళ్ళి అంత విస్తృతంగా పర్యటించాం, చాలా విస్తృతం చేసాం, మొత్తం అన్ని ఊళ్ళు తిరిగాక ఒక 6 నెలలు పోయాక లెటర్ రాశారు. మీ ఇంతవరకు 80% ఉన్నది మూఢనమ్మకం ఇప్పుడు 20%కి వచ్చింది, 80% తొలగిపోయింది. మీరు చేసిన తర్వాత ఇప్పుడు హాయిగా ఉంది. ఇప్పుడు జిల్లాలో చంపేసేవాళ్ళు కదా, దేవుని కింద విలేజ్లో బాణమ చేశారని మూఢనమ్మకంతో చేశారని అనుకుంటారు. మంతగాళ్ళని నమ్ముది ఎవడు పాపం అమాయకులు, వాళ్ళని అనుమానించడం, వాళ్ళని కొట్టి చంపిస్తూ చేయడం. అక్కడ వరంగల్ దగ్గర తింబాపురం ఊళ్ళో బాణమ చేస్తున్నారు వీళ్ళ దగ్గర మంత్రగాళ్ళు అని చెప్పి దీంతో ఒక 5 6 వాళ్ళని అందరు కలిసి కొట్టి చంపి, ఒక పందిని కొట్టి చంపినట్లుగా మనుషులు కొట్టి చంపేసి అందరూ తలొక గడ్డి మోపేసి అక్కడ నేను తగిలిపెట్టాను. మరి వరంగల్ అసలు ఎంత ఘోరండి. అంటే ఈ మూఢనమ్మకాలని పోనీలే ఎవరు పిచ్చి వాళ్ళని ఊరుకుంటే ఆ మూఢనమ్మకాలు అమానుషంగా మారుతాయి, మానవత్వాన్ని పోగొట్టేస్తాయి. ఆ రంగంగా నేను చాలా ఎక్కువ కాలం రంగారెడ్డి జిల్లాలో వెళ్ళాం. అక్కడ రంగారెడ్డి ఎస్పీ రాజుగారు ఉంటే రాజుగారు ఎస్పీగా పిలిచారు. అక్కడ కార్మిక మంత్రి ఉన్నప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, మినిస్టర్స్ కూడా ఉన్నారు. ఉన్నామని మాట్లాడిన వల్ల ఒకటి 4 కోసేశారు, ఒకటి పళ్ళు రాళ్ళు కొట్టేశారు. అంత ఘోరం మాట, అంత మూర్ఖత్వం, మూఢనమ్మకాలు అంత మూర్ఖత్వం అన్నమాట. అలా మూర్ఖమేమి అలాంటి దాంట్లో చాలా ధైర్యంగా ఏదైతే ఆ మనుషులు సజీవంగా దహనం చేస్తే చాలా చేశారు. అక్కడ రంగారెడ్డి జిల్లా కూడా మనుషులు సజీవంగా దహనం చేశారు. అలాగే నల్గొండ జిల్లాలోనూ నేను చాలా విస్తృతంగా పర్యటించాను వీటన్నిటిలో కూడాను ఈ మూఢనమ్మకాల విషయంలో. అంచేత అయితే నిదానం మార్పు వచ్చింది, అన్ని చోట్ల మార్పు వచ్చింది. అంచేత ముందు ఎవరు సహాయం వస్తారు, చైతన్యపరుస్తారు. అంచేత జనాలు మనకు కావాల్సిన ఏంటంటే చైతన్యగా పౌరులు ఈ మూఢనమ్మకాల నిర్మూలనకి కృషి చేయాలి, అది చెబుతాను. అంతేగా నాకెందుకులే ఇది ఎప్పుడు ఎవరు పిచ్చివాడి ఊరుకోవడం వీల్లేదు. తప్పకుండా సమాజం మార్పు కోసం కృషి చేయాలి. చేస్తే దానికి కావాల్సింది కనుక చొరవ కావాలి, ధైర్యం కావాలి, 2 కావాలి, టైం పెట్టాలి. ఇప్పుడు ఏంటి సెల్ఫిష్ మోటో ఎక్కువైపోయిందండి. ఎవరి మాట నేను నా ప్రోగ్రెస్ నా మట్టుకు నేను అనుకున్నారు, కానీ ఆ సామాజిక దృక్పథం మనుషుల్లో లోపిస్తుంది. సామాజిక సమస్యల మీద అవగాహన కావాలి. మనం వీలంత మేరకు దాన్ని మనం ఎంత మేరకు మనం చేయగలం, మనవంతుగా మనం కృషి చేయడం చాలా కావాలి. అది మాత్రం నేను ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీ చదువులో చదవండి, మీరు చక్కగా పైకి రండి. విద్యార్థులు మాట్లాడి ప్రతి ఒక్కరు చెబుతాను, మీరు తప్పును చదువుక పైకి రావాలి. కానీ మీ చదువుతో పాటు సోషల్గా ఉన్న సమస్యల గురించి మీకు అవగాహన కావాలి. మీ తర్వాత మీరు ఎంత మేరకు మీకు అవకాశం అంత మేరకు మీరు తప్పకుండా తప్పి కృషి చేయండి అని చెప్తాను. చాలా అవసరం చెక్క ఆ సోషల్ అవుట్లుక్ లేకుండా సెల్ఫిష్ మోటో ఎక్కువ ఉన్నట్లయితే మనం ఎదగొచ్చామో కానీ మన మనుషులు కాదంట. నేనైతే మాత్రం తప్పకుండా మన రోల్ మనం ప్లే చేయాలి. సార్ అక్కడ ఓకే, ఎవరైనా క్లినిక్ దాకా వచ్చి క్లినిక్ మీద దాడి చేయడం, మీ మీద దాడి చేయడం అలా ఏమైనా జరిగాయా సార్? అది జరగలేదండి. ఇప్పుడు క్లినిక్ వచ్చి మొత్తం అక్కడ తిట్టి వెళ్ళేవాళ్ళు ఎదురుగా, నన్ను అక్కడ ఎదురుగా నన్ను తిట్టి సమాధానం జరగొట్టేసాను. క్లినిక్ ముందు నిల్చొని
హాస్పిటల్ ముందు నిల్చొని తిట్టేవాళ్ళు. నేను వీడి అయితే తిట్టిపోయేవాళ్ళు, అది పట్టుకునే వాళ్ళు మొదటి రోజుల్లో తిట్టేవాళ్ళు అలాగా. అవన్నీ పట్టించుకుని ఎప్పుడు పట్టించుకుని, ఎందుకంటే ఒకటండి, మనం మంచి చేస్తున్నాడు తక్కిన పట్టించుకోకూడదు. నేను ఇట్లే ఈ చిరునవ్వుతోనే ఉండేవాళ్ళ సార్ అప్పుడు కూడా, తిడుతున్నప్పుడు కూడా? ఒక్కటే, మనం ఒక నిజం చెప్తే సమాజం మా దీనికి మన సెల్ఫిష్ మోటివ్ ఏం లేదు. లేనప్పుడు ఎందుకు ఇది అవ్వాలి? మన నిజం సత్యం చెబుతున్నాము. వాళ్ళు మామూలుగా ఉన్నారు, మామూలు భావనలు ఉన్నారు, మాట్లాడు. వాళ్ళ మీద కోపం వచ్చాయి కదా, ఇంత మూర్ఖంగా ఉన్నారు ఎందుకు రా నేను చెప్పేది? ఏం లేదు వాళ్ళు మారుతారు. మారిపోయినా మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు చాలా మారుతారు. మారకపోయినా మనకి ఏగలేదు ఏం లేదు, అది వాడి ఇష్టం. సరే, ఒకసారి మీది డిబేట్ చూసాను సార్, ఆర్జీవి గారు మాట్లాడుతున్నప్పుడు, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, ఆయన మిమ్మల్ని పర్సనల్గా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని మీరు పర్సనల్గా అప్లై చేసి మీరు పాన్ చూడరా అది ఇది అని మాట్లాడారు కదా సార్. అప్పుడు అంటే మీకు ఏమనిపించింది సార్ ఆ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్? ఏంటి చూస్తాను చెప్పాను, తప్పేంటి? చూస్తాను అన్ని రెగ్యులర్గా ఉంది, ఎప్పుడైనా చూస్తాను, తప్పేంటి? ఇప్పటికప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే మా పేషెంట్లు వచ్చి నేను ఫోన్ చూశానండి, అది అలా ఉందండి, ఇలా అనిపించిందండి అని చెప్తుంటారు. నేను అసలు ఏం చూడాలనిపించదు, నాకు చూసి అసహ్యం వేస్తుంది. నిజం చెప్పాలంటే దా మటుకు నాకు మన పూర్ణ చూడాలంటే అసహ్యం అనిపిస్తుంది. నాకెందుకు, దాంట్లో ఏముంది, అది ఏమి లేదు దాంట్లో ఏ రకమైనటువంటి రోమాంటిక్ టచ్ ఉండదు, ఉండదు. పశు ప్రవృత్తి కనబడుతుంది. ఇప్పుడు నా దృష్టిలో రోమాన్స్ అయిన దాంట్లో ఒక ప్రేమ ఉండాలి, ఒక ఆత్మీయత ఉండాలి, ఒక అట్రాక్షన్ ఉండాలి. అంతేగాని బుట్టి సెక్సువల్గా ఇది ఉంది సారా, అది కాదు. అందుకని మన మాటల్లో, మన ఆలోచనలో, మన టచ్లో అన్నింటిలో రొమాంటిక్ ఉండాలి, తప్పకుండా ప్రతి మనిషిలో ఉండాలి. అదే మనని లైక్ ఫీల్ గుడ్ హార్మోన్స్ మనలో సెక్రెట్ చేస్తాయి. మనం ఎప్పుడు కూడా మనం హెల్తీగా ఉండాలంటే మన శరీరంలో ఏంటి, ఫీల్ గుడ్ హార్మోన్స్. ఎప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా చక్కగా రావాలంటే ఇలాంటి ఫీలింగ్స్తోనే వస్తాయి. అంతే మనసుని ఎప్పుడు కూడా లవ్లీగా ఉంచండి. మీరు ఒక అందాన్ని చూసి ఆస్వాదించండి, ఒక అందమైన అబ్బాయిని చూసి ఆస్వాదించండి, అందమైన అమ్మాయిని చూసి ఆనందించండి. అందుకని అందమైన అమ్మాయిని రేపు చేయమని కాదు, ఆ అందాన్ని చూసి సంతోషించండి. ఎంత చక్కగా ఉంది, చక్కగా ఎంత బాగుంది, చక్కగా ఎంత చక్కగా ఉంది, ఆనందించండి. అప్పుడు మీలో స్ట్రెస్ తగ్గిపోతుంది, మీ మనసు ప్లెజెంట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పి బ్యాడ్ మీనింగ్తో కానీ చెప్పేది, అది మన మనసులోకి మనసు విషయం. మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం, టచ్ చేయడం, కౌలించుకోసం పది కాదు. ఒక అందమైన ఉందనుకోండి, అందమైన లేడీ ఉందనుకోండి, చక్కగా ఉంది, మంచి అందంగా ఉంది అనుకుంటే మీరు తెలియకుండా ఫీల్ గుడ్ హార్మోన్స్ వస్తాయి, విల్ బీ హ్యాపీ. అది ఒక అమ్మాయి ఉన్న అబ్బాయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అలా అనిపిస్తుంది. చెప్పకపోతే మీకు క్లూజ్గా ఉందనుకోండి, ఒక లేడీ చక్కగా ఉందనుకోండి, మీ చీరలో చాలా అందంగా ఉన్నారండి అని చెప్పచ్చు. ఈ డ్రెస్లో చాలా అందంగా కనబడుతున్నా అనొచ్చు, ఏం తప్పేంటి? క్లోజ్గా ఉన్నప్పుడు. తెలియని వాళ్ళు కాదు, కొడతారు. తెలియని వాళ్ళు అంటే చెప్పేది కొడతారు అనొచ్చు. వాళ్ళకి అనిపిస్తుంది. ఇవాళ నేను పేషెంట్ చూస్తుంటే ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళ లేడీ ఇద్దరు వచ్చారు, లేడీస్ వచ్చారు, 70 ఏళ్ళు అయ్యి ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం వచ్చి అంతా మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా లేచిపోయి వెళ్ళిపోతూ మీరు చాలా అందంగా ఉన్నారండి. వాళ్ళెందుకు, నేనే చెప్తున్నాను, మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారండి అనేసి ఒక నవ్వు వేసేసి చక్కచక్కగా రూమ్లో నడిచిపోయారు. పక్కనోడుగా మరి ఆడుకునే పెద్దాడు ఆడుకుని తగ్గించండి, నాకు ఇచ్చిన కమలు చాలా అందంగా ఉన్నారండి కమలు. అటు పెద్దాడు 65 70 ఉన్నాయి, ఆవిడకి ఒకసారి ఫేస్ నిండా వృద్ధాప్య ఛాయలు ఉన్నాయి, దాని మీద అంటే బహుశా నేను మీరు అందంగా ఉన్నారు ఇంకో భావంతో అన్నాడు. బహుశా నా వీడియోస్ని చూస్తుంటారు, ఆ చూస్తుండగా నాలో ఒక రకమైన ఎడ్మిరేషన్ వచ్చింటుంది నా మీద, నా మనసులో నా మీద ఒక మంచి భావం, చక్కగా ఆనందం ఉండి ఉంటుంది ఆయన చెప్పేది. ఎంత అయిపోయాక హ్యాపీనెస్ని మన మీద చాలా సంతోషంగా ఉంది. మీరు అందంగా సంతోషం అనిపిస్తారు, మేము చూసిన అన్నానికి మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పి వెళ్ళింది. తప్పేం లేదు, నేను చెప్పు థ్యాంక్ యూ అన్నాను నేను. తప్పలేదు. మనం ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉండడం నేర్చుకోవాలి. అది అంటే మన సంస్కారం ఒకటే ఉంటుంది. మనకు ఆ సంస్కారం కావాలి, ఆ ఆత్మీయత కావాలి. తప్పున ఆత్మీయంగా ఉండాలి, మనుషులతో ఆత్మీయంగా ఉండాలి, చక్కగా పలకరించాలి. మంచి మీకు తెలియని వాడు కూడా చక్కగా ఆత్మీయంగా తప్పే ఉంది, చక్కగా ఆత్మీయంగా పలకరించండి. లవ్ చేశారా? ఒక్కళ్ళే చాలా మంది లవ్ చేశారు. చాలా మందినా? అంటే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరైనా లవ్ చేశారా? అలాంటి
ఇవన్నీ పర్సనల్ కదా, పర్లేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పచ్చు. ట్రూ పర్సనల్ ఇవన్నీ. అది అవునా కదా మీకు అనవసరం. చెప్పరా అయితే, ఇప్పుడు కూడా చెప్పరా? చెప్పు. అయ్యో మీతోనే వెళ్ళిపోతే ఇంకా అవన్నీ అయితే మాకు ఎవరితో షేర్ చేసుకోకపోతే ఎలాగా? మా ఆవిడకి చెప్పే మీకు చెబుతాను. అది చెప్పండి. ఇంకా ఉండొచ్చు జీవితంలో. నన్ను అడిగితే అసలు చదువుకున్న రోజుల్లో తప్పకుండా ఆల్మోస్ట్ మనిషి హృదయం ఉన్న మనుషులు తప్పకుండా వాళ్ళని ప్రేమిస్తారు, తప్పకుండా ప్రేమిస్తారు. ప్రేమించకపోతే వాళ్ళ హృదయం లేదనమాట. ఆ ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. 100కి 90 ప్రేమలు సక్సెస్ కావు, కానీ పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ దాకా వెళుతుంది. వెళ్ళకుండా ఉండదు, వెళ్ళాలి. వెళ్ళకపోతే వాడు మనసున్న మనిషి కాదనమాట. అంతే, వెళ్ళాలి. ఇది మన పర్మనెంట్ అనుకోకపోతే అసలు ప్రేమ ఎలా వస్తుంది? పర్మనెంట్ అనుకుంటేనే కదా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకోసంలా. ఇప్పుడు పర్మనెంట్ అనుకో, ముందు ప్రేమ కలుగుతుంది. పెళ్లి అంటే పర్మనెంట్ కదా, లాస్ట్ పర్మనెంట్ కింద పెళ్లి కింద వెళుతుంది. పెళ్లిగా ఎందుకంటే కొంచెం పెళ్లి నిశ్చయం, పెళ్లి కుదరకపోవచ్చు, పెళ్ళి అవ్వకపోవచ్చు, కానీ అది పెళ్ళి అనేది పర్మనెంట్ అనేది ఇంకా తర్వాత స్టెప్. ఫస్ట్ మాత్రం లైక్ యూతో మొదలెడుతుంది, ఐ లవ్ యూ వస్తుంది, ఐ ఎడోర్ యూ అని వస్తుంది, ఐ అడ్మైర్ యూ అని వస్తుంది, తర్వాత హగ్ యూ అంటారు, ఐ డై ఫర్ యూ. అవి ఉండాలండి. అవి ఉంటేనే మనిషి హ్యాపీగా ఉంటుంది. అని ట్రూ పర్సనల్ మనిషి మాత్రం తన జీవితాన్ని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆనందించాలి. మనసులో ఒకరికైనా ఆత్మీయత అనేది ప్రతి ఒక్కరి మీద కావాలి. అయితే ఇతరులను హర్ట్ చేయకూడదు, తప్పకుండా ప్రేమించడం తప్పు కాదు, ఏమాత్రం తప్పు కాదు. ఓకే సార్, మీ లవ్ స్టోరీస్ అయితే చెప్పలేదు, కానీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాది మా అరేంజ్ మ్యారేజ్. మా అక్కయ్య గారి కూతురు నేను చేసుకున్నాను. నేను మా అక్కయ్య గారి కూతురు చేశాను. అది అరేంజ్ మ్యారేజ్ కదా. మా ఆవిడ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది, చాలా తగ్గుంటుంది. మా ఇద్దరం చాలా తగ్గసుకుంటాము. మా పిల్లలు కూడా చాలా చక్కటి పిల్లలు, మా ఇద్దరు. మా ఇద్దరు పిల్లలు నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా ఎంత ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఒకసారి మా చిన్నమ్మాయిని తను చదువుతుంటే కాలేజీలో నిర్మలా హై స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగానంట. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరిని అడిగితే మా ఫాదర్, మా డాడీ అని చెప్పాట. మళ్ళీ అలాగే షేర్ చేశాను, మా వాళ్ళు అలాగే షేర్. నేను మాత్రం మా పిల్లలు చెప్పాను, వాళ్ళు చదువు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళ పెళ్లి వయసు వచ్చాక నేను చెప్పాను, నేను మీ పెళ్ళి చేయను, మీ పెళ్ళి మీరే చేసుకోవాలి. మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు పెడితే నేను ఓకే అంటాను అని చెప్పేసాను. స్పష్టంగా చెప్పాను. మీ ఇష్టపడ్డ వాళ్ళని మీ నా వైపు నుంచి ఏమీ లేదు, నేను మీకు ఏ రకంగా కూడా నేను మీకు అభ్యంతరం చెప్పను. మీకు ఎవరైతే లైఫ్ పార్ట్నర్ మంచివాడు అనుకుంటారో మీరు చేయను. అలాగే మా చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మకి చివరికి చెప్పింది, నేను పలానా వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నాను అని మా ఆవిడకి చెప్పిందట. మా చిన్న నాకు తను చెప్పలే. తను ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేద్దాం అని రేపు ఉదయం తీసుకొచ్చాను. చేసి ఏం చేశానంటే మా ఆవిడకి తాను చెప్పింది, రేపు ఉదయం తీసుకొచ్చి డాడీకి చూపిస్తాను. సరే తీసుకొచ్చి మరి మా మిస్సెస్ నాకు చెప్పింది, మన చిన్నమ్మాయి తను ఇష్టపడ్డ అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తానంది అన్నది. ఇక్కడ వీళ్ళు ఉన్నాయి. బస్సు చేసి ఉదయం తీసుకొచ్చాను. డాడీ నేను ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అంతే, అదే ఫస్ట్ డైరెక్ట్ అదే చెప్పేసారు, ఇంకేం చెప్పలా. డాడీ మా ఆవిడ అప్పుడు ఆల్రెడీ చెప్పేసింది ఉదయం నాకు, తీసుకొస్తుంది అమ్మాయి తీసుకొస్తుంది, మన అమ్మాయి తీసుకొస్తుందని. నేను ఒకటే థ్యాంక్ యూ, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అన్నాను, చేయకండి అంతే. నేను ఏం అడగలేదు అసలు, నువ్వేంటి అని. ఎందుకంటే మా అమ్మాయి మీద నాకు అంత కాన్ఫిడెన్స్. వాళ్ళు చెప్పే కదా మీ పార్ట్నర్ని. అందుకని ఎప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 పూలు 6 కాయలాగా ఎంత హ్యాపీగా ఉందంత హ్యాపీగా ఉన్నారు. అలాగే మా పెద్ద అమ్మాయి తను ఎంబీబీఎస్ చదువుతుంది, ఎంఎస్ చేసింది, తను జనరల్ సర్జను. తను చదువుకునే రోజుల్లో ఇంకొక వ్యక్తి ఇష్టపడింది. నేను తను ఏం చెప్పట్లేదు, చెప్పేప్పుడు ఎంఎస్ కూడా అయిపోతుంది. సరే పెళ్లి సంబంధాలు అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు తను. అందరూ సాధారణంగా, ఎందుకంటే నేను చాలామంది కాంటాక్ట్ మా అమ్మాయి వచ్చి అడిగి వాళ్ళు చాలా ఉన్నారు. నేను అడిగాను, అమ్మ చూడమ్మా ఈ సంబంధాలు వస్తున్నాయి నీకోసం, నేమో నీకు అలా చెప్పాను, మరి ఇష్టం ఏంటంటే డాడీ ఆగండి మీకు చెప్తానంది. సరే చెప్పే రోజున
తను వచ్చేసి ఎంఎస్ అయిపోయింది, తను డాక్టర్ కదా, ఎంఎస్ పూర్తి అయిపోయి వచ్చిన తర్వాత చెప్పిన డాడీ రేపు ఉదయం నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వస్తున్నారు, అబ్బాయి వస్తున్నాడు అని చెప్పింది. అతను వచ్చాడు అంటే ఓకే వెల్కమ్ అని చెప్పాను. ఎవరు ఏ కులం అని కానీ కులం గురించి పట్ల నాకు వాళ్ళ గురించి కులాల గురించి తెలియదు, నాకు ఏంది కులం గురించి ఏం తెలియదు, ఏ కులాల గురించి ఆలోచన తెలియదు. అతను కూడా అంత జస్ట్ చెప్పాను, వెల్కమ్ అన్నాను మా ఫ్యామిలీ. నేను తగిన వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అన్నాను అంతే సార్. అలాగే వాళ్ళు ఇప్పటికి ఈవెన్ టుడే వాళ్ళు ఏమంటారు, మా అమ్మాయిలు ఎలా డాడీ అని పిలుస్తారు, మా అల్లుళ్ళు కూడా డాడీ అని పిలుస్తారు. సో స్వీట్. నేను వాళ్ళ కుర్రాళ్ళు మా ఇద్దరు కూడా మా అల్లుళ్ళు కూడా మాకు పిల్లలని మగ పిల్లలని చూసి, మాకు మగపిల్లలు లేరు, ఇద్దరు అమ్మాయిలు కనుక అల్లుళ్ళని అల్లుళ్ళలాగా చూడడం, మా కొడుకులాగానే చూసుకుంటాం. వాళ్ళు అలాగంటారు, వాళ్ళు డాడీ అని పిలుస్తారు, మనల్ని డాడీ అనే మాట్లాడతారు, ఫోన్ చేసినా అలాగే మాట్లాడతారు. మామగారనో ఇంకోటని అనరు, అసలు డాడీ అని మాట్లాడతారు. అది అంచేత నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. తప్పకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు మంచి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా సార్. ఫ్రీడమ్ ఉంటేనే అక్కడ వాళ్ళ బ్రెయిన్ యూస్ చేస్తారు, ఇది నాకు తగిందా కాదా అని. మనంతా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటే అమ్మో ఎందుకు కాకూడదు, ప్రేమ కనిపిస్తుంది కదా, మిగతా ఏమని ఇంకా కనిపించే కళ్ళకి. ఈ కట్నాలు ఏంటివన్నీ చెప్పండి అర్థం లేకుండా, ఈ కులాలు మతాలు సమయం లేకుండా వాళ్ళు స్వేచ్ఛ ఇస్తే, నేను ఖచ్చితంగా ఆడపిల్లగా స్వేచ్ఛ ఇస్తారో అబ్బాయిలకు కూడా స్వేచ్ఛ ఎవరిస్తారో వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. సార్ మనం మీ ప్రొఫెషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ సార్. అంటే నార్మల్గా మీరు ఇందాక అన్నారు అది పోనోగ్రఫీ అంతా చూస్తే నాకేది అది జంతువుల్లా ఉంటుంది, అక్కడ ఇమోషనల్ కనెక్షన్ ఏమీ ఉండదు అని. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇమోషనల్ కనెక్షన్ అనేది చాలా తక్కువ అయిపోతూ వస్తుంది సార్. అందుకే ఈజీగా బ్రేక్ అయ్యే రిలేషన్స్ కానీ ఈజీగా బ్రేక్ అయ్యే మ్యారేజెస్ కానీ ఉంటున్నాయి. మీ దాకా ఎవరైనా వస్తారా సార్ ఇట్లా ఇమోషనల్ కనెక్షన్ లేక విడిపోతున్నాం అన్న వాళ్ళకి మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు? ఈ ఎమోషనల్ కనెక్షన్ లేని వాళ్ళు ఎక్కువైపోయారండి, అందుకని విడిపోతున్నారు. ఎమోషనల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎలా కలిసి ఉందామని ఆరాటం చెందుతారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తే వస్తారు, ప్రాబ్లమ్స్ వస్తే ఒకరి ఈగో చెంది వాళ్ళు వస్తారు, ఇలా మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళని కౌన్సిలింగ్ చేశాక తప్పకుండా వాళ్ళు ఎమోషనల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు తప్పకుండా మార్చుకుంటారు. ది బికమ్ నార్మల్. దిస్ ఇస్ వెరీ కామన్ థింగ్. ఎమోషనల్ కంప్లీట్ షిఫ్ట్ ఉంటుంది, తప్పని మారిపోతారు, చక్కగా మారిపోతారు. ఇవాళ కూడా ఒక కేసు, వాళ్ళిద్దరు పెళ్ళి అవుతుందని సెక్షువల్ కాంటాక్ట్ కూడా లేదు ఇద్దరి మధ్య. వాళ్ళు ఫారెన్లో ఉన్నారు, వచ్చారు, మధ్యలో వచ్చారు, కొంచెం 2 నెలల క్రితం వచ్చారు, మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చి కూడా ఏం మారలేదు. ముందు ఎప్పుడు 2 నెలలుగా వచ్చి మళ్ళీ రాలేదు, మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు సరిగ్గా ఇంకా టైం పెట్టలేదు వాళ్ళు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా అదే యాటిట్యూడ్ అతను అలాగే ఉన్నాడు. ఈ అమ్మాయి చాలా పాపం చాలా కోఆపరేటివ్గా ఉంది, కానీ అతను మార్చుకోవట్లా. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇద్దరు సాఫ్ట్వేరే, కానీ ఇద్దరి మధ్య బాడీ శారీరకమైన సంబంధం లేదు, ఏం లేదు. పైన నేను రిజిడ్ సైకాలజీని అంతాను, రిజిడ్ యాటిట్యూడ్ని ఇది మార్చుకోవాలని చెప్పాను. చివరికి అంత మాట కౌన్సిలింగ్ అంత అయిపోయిన తర్వాత మాది అదే కౌన్సిలింగ్ యూనిట్ ఉంది మా దగ్గర, అంత కౌన్సిలింగ్ అంత అయిపోయాక తిరిగి వచ్చేసి నా యాటిట్యూడ్ మారిపోయింది. ఐ బికమ్ నార్మల్. అంటే వాళ్ళ మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉంది, కానీ ఏదో సమ్ ఈగో కాంప్లెక్స్. ఆ ఈగో ఉండేప్పటికల్లా ఏంటంటే అది దూరంగా ఉంటారు. మీ దగ్గర అట్లా కౌన్సిలింగ్ యూనిట్ ఉందా సార్, లేకపోతే మీరు పర్సనల్గా కౌన్సిలింగ్ యూనిట్ నేను చేస్తాను, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కొద్దిగా డీటెయిల్గా లోపలికి టైం పెట్టాలి, 2-3 గంటలు, ఒక్కోసారి 2 గంటలు 3 గంటలు పెట్టాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ అంటే చేస్తాం, ఒక్కోసారి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కూడా అవసరం అవుతాయి. అంత టైం నేను పెట్టలేం కదా, నేను ముందు మాట్లాడేసేసి తర్వాత కౌన్సిలింగ్ యూనిట్లో పెడతాను. అంచేత ఎమోషనల్ అటాచ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే మాత్రం వాళ్ళ మధ్య ఈగో అనేది చాలా గొడవలు తెచ్చిపెడుతుంది, కలిసి ఉండరు కూడా. అంచేది ఎమోషనల్గానే కనెక్ట్ అయి ఉండడం అవసరం. సార్ ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, వాళ్ళ వైఫ్ పట్ల వాళ్ళు ఇమోషనల్గా అటాచ్డ్గా ఉంటారు, కానీ బయటకు వస్తే వేరే స్త్రీలను చూడడం, వేరే స్త్రీలను కలవడం అలా చేస్తూ ఉంటారు కదా సార్. ఆ కైండ్ ఆఫ్ కేసు ఎట్లుంటుంది సార్ అసలు? అంటే ఎక్స్ట్రా మ్యారిటల్గా ఉంటాయండి. అది అంటే కొంతమంది యాటిట్యూడ్, అంటే మనం అనుకున్నట్టు మీరు అనుకుంటున్నారు కానీ బాగా క్లోజ్ అని అంత కాదు. అది అంత ఉంటే ఎవరు చాలా ఉండరు కదా. ఎమోషనల్గా వాళ్ళ మధ్య మంచి ఇది ఉంటే బయట వాళ్ళ మీద అంతా ఉండదు.
అంటే మనం వాళ్ళని అనుకోవచ్చు అంటే వాళ్ళు మనం అనుకుంటున్న వాళ్ళు కొంతే సెమీ ఎమోషనల్ అనమాట. సెమీ ఎమోషనల్ కనెక్షన్, నాట్ కంప్లీట్. పూర్తిగా ఎమోషనల్గా ఉన్నట్లయితే వాళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోయినప్పుడు కూడా వాళ్ళు మారుతారు. కానీ సగం సగం ఉండి మనం అనుకుంటాం వాళ్ళు ఇద్దరంటే అట్లని ఫ్యామిలీని వదిలేస్తారంటే ఫ్యామిలీని వదలడానికి సిద్ధంగా ఉండరు. అట్లని బయట కనెక్షన్స్ ఈ పిచ్చి పనులు ఆపరు. అంటే వాళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు సార్? ఫ్యామిలీని వదులుకోరు, మళ్ళీ ఇక్కడ అవును వాళ్ళు బ్యావరింగ్ మైండ్ అనమాట వాళ్ళకి. దానికి సొల్యూషన్ ఉండదు కదా సార్? ఎందుకు ఉండదు? మనం కౌన్సిలింగ్ చేసి చేయాలి కదా. కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మా యాటిట్యూడ్ మార్చి వాళ్ళకి ఏం చేసి మారుతారు. ఇలాంటి కేసులో కౌన్సిలింగే రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు మ్యాక్సిమం 90% అవే ఉన్నాయి. మధ్య ఎలాగా ఆ అటాచ్మెంట్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళిద్దరు రొమాంటిక్ టచ్, రొమాంటిక్ బిహేవియర్, రొమాంటిక్ టాక్ ఇవన్నీ కావాలి వాళ్ళకి. అన్నింటిలోనూ నిత్య జీవితంలో వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఆ రొమాంటిక్ మాట్లాడుతుంటే పక్కన వచ్చి ఇద్దరు పక్కన కూర్చోవాలి, కలిసి కాఫీ తాగాలి, కలిసి కబుర్లు చెప్పాలి, కలిసి టీవీ చూడాలి, కలిసి చేస్తుండాలి, హక్ చేసుకుంటుండాలి. వాళ్ళకి ఏదైనా బర్త్డేలు వస్తుంటే ఇంకోటి వస్తుంటే చేయడం, షేర్ చేసుకోవడం ఐడియాస్. వాళ్ళకి అంతే దీనికి చెప్పేది ఏంటని అనుకోలేదు, ఆయనకి చెప్పేది ఏంటి అనుకోదు, ప్రతిదీ షేర్ చేసుకోవడం. అలా ఉన్నట్లయితే తప్పకుండా మార్పు వస్తాయి. మనం చేత అది చాలా అంటే ఒక లైఫ్ స్టైల్ని మనం ప్రత్యేకంగా వాళ్ళకి అలవర్చాలన్నమాట. చేస్తే మారుతుంది. సార్ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అవన్నీ ఉన్నాయి కదా సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఎంతవరకు ఎక్స్టెంట్ అయ్యి తర్వాత అంటే విడిపోయారనుకోండి, ఇన్ కేస్ లివింగ్లో ఉండి ఒకరిని ఎఫెక్ట్ చేసినందుగా ఇంకొకరిని ఎక్కువ ఎఫెక్ట్ చేయట్లేదు అనమాట. ఒకళ్ళు ఓకే అని మోటివేట్ వాళ్ళకంతా వాళ్ళు లైట్ తీసుకుని ముందుకెళ్ళిపోతున్నారు, ఇంకొకళ్ళు అలాగే బ్లాక్ అయిపోయి ఉంటున్నారు. అంటే వాళ్ళ స్పర్శకు కానీ వాళ్ళ రిలేషన్లో వాళ్ళు పంచుకున్న వాటికి కానీ అడిక్ట్ అయిపోయి. ఇలాంటి కేసెస్ అంటే ఏం చెప్తారు సార్ వీటి గురించి? ఈ లివింగ్ టుగెదర్ అనేది తప్పలేదండి. వాళ్ళు కూడా పెళ్లి చేసుకునేట్లో ఉంటున్నారు వాళ్ళు, కానీ పెళ్ళి అనేది లేదు, అది ఒక్కటే ఉండదు అక్కడ, అంతే. నేను చూసాను చాలామంది పెళ్లి లివింగ్ టుగెదర్ చాలా సంవత్సరాలు డికేట్స్ ఉన్నారు వాళ్ళు, కానీ ఒకటి వాళ్ళు మ్యారేజ్ అనేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, అంతే. మ్యారేజెస్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు తరంలో చూసారు లేదో, ఇప్పుడు నవతరం మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా నేను పెళ్ళి ఎందుకు, పెళ్ళి అవసరం వంట పెళ్ళి చేసి కలిసి ఉన్న పెళ్ళి కావాలా అంటున్నారు. అమ్మాయిలు అన్నారు, అబ్బాయిలు అంటున్నారు. అవును, ఇద్దరు అంటారు. మీకు సిటీస్లో వెళితే తల్లిగా ఉండి ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీలో పిల్లల్ని తీసుకోండి, అదే మేము పెళ్లి చేసుకోం. పెళ్లి దేనికి? ఇద్దరం కలిసి ఉంటాం. అది వీళ్ళ పెద్దవాళ్ళని మరి పిలిచింటే ఎలా కుదురా, మేము ఆశలు హారాలంటే ఎలా కూడా అవుతుంది, పిల్లలు పుడితే ఎవరు చూస్తారు, మేము చూసుకుంటాం. లేదా తీసుకెళ్ళి శారణాలను వేస్తాం, అందరూ ఏంటి అని మాట్లాడతారు. ఇలా మాట్లాడుతున్నారు. మీ పిల్లలు కనమంటున్నారు, అసలు మీ పిల్లలు కనమంటున్నారు వాళ్ళు, అంత ఇదిగా మాట్లాడుతున్నారు. లివింగ్ చాలా ఇప్పుడు కొత్త ఇది మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తే ఇది లివింగ్ టుగెదర్ చాలా ఎక్కువ ఉంది. మీరు ఎందుకని వీళ్ళందరూ చాలా ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ యూత్ అంతా ఫారిన్ వెళ్తున్నారు. అమెరికా వెళ్తున్నారు, ఇంగ్లాండ్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు, అన్ని చోట్ల వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు తప్పకుండా వీళ్ళకి ఆ ఇంపాక్ట్ పడుతుంది యూత్ మీద. వాళ్ళది సేమ్ జనరేషన్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది కదా, పీర్ గ్రూప్స్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పీర్ గ్రూప్స్ వాళ్ళందరికీ ఎలా ఉండండి, తప్పేంటి, ఏం తప్పలేదు. నేను పెళ్లి చేస్తున్నా కలిసి ఉండేదే లివింగ్, పెళ్లి చేస్తున్నా విడిపోయేదే లివింగ్ విడిపోతారు. ఏం పోయిందంట? కరెక్ట్ సార్. మన మైండ్ సెట్ ఏంటి అయిపోయినంటే పెళ్ళి అనేదే కావాలి అని మైండ్ సెట్ పడింది. అంతే. మనకి ఉన్నాం కనుక, ఈ భారతదేశంలో ఉన్నాం కనుక, ఇక్కడ కల్చర్ ప్రకారంగా మనకు అలా ఉంది, అంతే. కొన్ని మన కల్చర్ ప్రకారం చేస్తున్నామా? ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు బయట ఇది ఓకే, వాళ్ళ మధ్య ఎమోషనల్ కనెక్షన్ లేక ఫెయిల్యూర్ అవుతున్న కొన్ని అయితే, కొందరు ఇప్పుడున్న ఫుడ్ వల్ల, డైట్ వల్ల, ఇప్పుడున్న జాబ్ వల్ల వాళ్ళు సెక్షువల్గా అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. సో దట్ వాళ్ళు పిల్స్, హార్మోన్స్ అలాంటివి, హార్మోనల్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారు కదా సార్, అవన్నీ హెల్ప్ అవుతాయా సార్? ఇది మీరు చెప్పే చాలా కరెక్ట్. అది ఈ రోజుల్లో అసలు వాళ్ళు రొమాంటిక్ కాంటాక్ట్స్ అనేది చాలా తక్కువైపోయాయి. సెక్షువల్ కాంటాక్ట్స్ అనేది స్ట్రెస్ వాళ్ళకి ఏంటి, ఓవర్ వర్క్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ స్లీపు, సరైన ఫుడ్ తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ లాంటివి తీసుకుంటున్నారు. స్ట్రెస్ ఫ్యాక్టర్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నవే డేస్. స్ట్రెస్ ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళలో, ఈ మగవాళ్ళు అయితే ఎరెక్షన్స్ ఉండవు, ఆడవాళ్ళలో కూడా సరైన హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ఉండదు. దాంతో లిబిడో ఉంటాం, సెక్షువల్ డిజైర్ కానివ్వండి, ఇవన్నీ సరిగ్గా తగ్గిపోతాయి. స్ట్రెస్ వల్ల మనకి ఏంటంటే సెక్షువల్ యాక్ట్ కావాలంటే వాళ్ళ ముందు డిజైర్ కావాలి, సెక్షువల్ డిజైర్ కావాలి.
అది రాదు. అలా ఎక్సైట్మెంట్ కావాలి. ఆ మైండ్లో ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ రావు. ఫీల్ గుడ్ హార్మోన్ అంటే డాపమైన్ కాదు. డాపమైన్ మూడ్ ఎలివేటర్. డాపమైన్ ఏదో స్ట్రెస్ వల్ల డాపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ సీక్రెట్ అవ్వదు. తర్వాత ఆక్సిటోసిన్ కావాలి. ఆక్సిటోసిన్ అంటే దగ్గర అవ్వాలి, టచ్ చేయాలి, ముద్దు పెట్టుకోవాలి, హాక్ చేసుకోవాలి. ఇవన్నీ రొమాంటిక్ యాక్ట్స్ అవేమి ఉండవు సరిగ్గా. అలాగే తర్వాత వాళ్ళకి ఒక రంగు వాళ్ళు కలవాలి, శారీరంగా కలవాలి. మగవాడికి అయితే ఎరక్షన్స్ ఉండవు, ఆడవాళ్ళకేమో ఆ లూబ్రికేషన్ ఉండదు. తర్వాత ఒకవేళ మెకానికల్ పార్టిసిపేట్ చేసిన ప్లెజర్ ఉండదు. అండ్ ఎందుకంటే లేకపోతే ఎండార్ఫిన్స్ ఉండొచ్చు, అవి సరిగ్గా ఇవ్వవు. ఇవన్నీ కూడా స్ట్రెస్. ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందికి మధ్య రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం కారణం స్ట్రెస్, ఓవర్ వర్క్. ఒక రకమైన స్ట్రెస్లో ఉన్న పని వాళ్ళకి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న ఇద్దరు లివింగ్ టుగెదర్ అయినా వీళ్ళు ఈ మూడు వీళ్ళ మూడు వాళ్ళ బాసు. ఈ పని రేపదాకా అయిపోవాలి, ఎల్లుండిగా అయిపోవాలి, టైం బౌండ్ పెడతాడు. ఇదే గుర్తొస్తుంది. బుర్రంతా ప్రియాక్రియేట్. దాంతో వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్లు ఎలా ఈ పర్సనల్ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. చాలా కష్టం. ఇప్పుడు లైఫ్ అంటే చాలా బిజీ లైఫ్ అయిపోయింది, స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. అంటే అది లేకుండా ఉండాలంటే కొంత ఉదయం పూట వాకింగ్ చేయాలి. తప్పకుండా ఇద్దరు కలిసి వాకింగ్ చేస్తే చాలా వరకు ఈ స్ట్రెస్ తగ్గిపోతుంది. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. స్ట్రెస్ కార్టిజోల్ అనేది వాకింగ్ చేసిపోతుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ పెరుగుతాయి. అంటే డాపమైన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానీ ఇవన్నీ సీక్రెట్ అవుతాయి. అలాగే ఇద్దరు కలిసి కొద్దిసేపు ఏదైనా సాదా కబుర్లు చెప్పడం కానీ, మాట్లాడి చూడడం, లేదా చక్కగా అందమైన ప్రకృతిని చూడడం కానీ అది చేయాలి. సంగీతం వినాలి, చక్కని సంగీతం, లేదు సంథింగ్ which ఎవరికైతే ప్రెషర్ ఇస్తుందో అలా చూడాలి. అలాగే చక్కగా ఇద్దరు కూర్చొని టచ్ మాట్లాడి ఊరిలో కూర్చోడం కాదు, పక్కన కూర్చోవాలి. ఒకటి చేయిలో తీసుకుని చేయి ముట్టుకోవడం, చెంపలు నెమ్మరడం, ముద్దు పెట్టుకోవడం, పెట్టుకుంటుంటే వాళ్ళకి తెలియనటువంటి ఫీలింగ్ వస్తుంది. హగ్ చేసుకోవాలి. అలాగే సంథింగ్ అన్ని రకరకాలుగా అన్నమాట. అంటే మూడ్ చేంజ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అంచేత స్ట్రెస్ తగ్గండి. హౌ టు రిలీవ్ స్ట్రెస్ అని నిద్రపోవాలండి. కలిసి ఇద్దరు హక్ చేసుకుంటూ నిద్రపోవాలి. పడుకున్నాడు కూడా చేస్తే దాంతో చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది. అంచేత ఆఫీస్ని మాత్రం వీరంతా ఇంట్లో బెడ్రూమ్లో తీసుకురాకూడదు. అది మాత్రం గుర్తించాలి. ఆఫీస్ని బెడ్రూమ్లో తీసుకురాకూడదు. ఆఫీస్ బెడ్రూమ్ తీసుకొస్తే అంతే, అవుట్. అక్కడ అంత దేనికి నేర్చుకో. దీన్నే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాం. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తెలిస్తే ఈ స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేస్తాం. అది తెలియకే ఈ బాధలు నేను. అండ్ హార్మోనల్ టాబ్లెట్స్, ఈ స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్స్ అవి హెల్ప్ అవుతాయా సార్? హార్మోనల్ టాబ్లెట్స్ వాడడం వల్ల మనకు పెద్దగా ఉండదండి. దాని ఇంపాక్ట్ ఏం లేదు. మన ఇంపాక్ట్ అంతా కూడా మనం నిద్ర లేకపోవడం, ఓవర్ వర్క్, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, మంచిగా చేయలేకపోవడం, త్వరగా వ్యాయామం లేకపోవడం. వ్యాయామం చాలా ఇంపార్టెంట్. తప్పకుండా కొంచెం రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. చాలా తప్పనిసరి వాకింగ్ చేస్తారు, ఇంకోటిసారి చేయాలి. అలా ఉంటేనే మనకి